దయచేయాలని, మరణించిన తెరేసరావు, బాలస్వామి, ఫ్రాన్సిసమ్మ, మరియమ్మ, కోటేశ్వరరావు, ఎలిసమ్మ, శేషమ్మ, పాపయ్య, సుబ్బులు, జాలమ్మ, నాగేశ్వరరావు, గాంధీలు మరియు దుఃఖలేని ఆత్మలకు దేవుడు నిత్య విశ్రాంతిని దయచేయాలని కోరుతూ ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. బైరం రమేష్, మాధవి గారుల కుటుంబంలో దేవుడు చేసిన సకల మేలుల కృతజ్ఞతగాను వారి బిడ్డలైన రోహిత్, నిర్మల కుమారులను దేవుడు దీవించి ఆశీర్వదించాలని, వారి చదువుల్లో దేవుడు తోడుగా ఉండాలని, సురేష్, రత్నకుమారి గారుల కుటుంబం కొరకు వారి బిడ్డలైన రాజేంద్ర బాబు, శ్రీకాంత్లను దేవుడు దీవించి ఆశీర్వదించాలని, వారు చేస్తున్న ఉద్యోగ ప్రయత్నాలను దేవుడు దీవించి ఆశీర్వదించాలని, చదువులో మంచి తెలివి, జ్ఞానము దయచేయాలని, అందరికీ మంచి ఆరోగ్యం దయచేయాలని, కుటుంబంలో మరణించిన రోసియా, నిర్మల మేరీ గారుల ఆత్మలకు దేవుడు నిత్య విశ్రాంతిని దయచేయాలని కోరుతూ ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. అందులకు కృతజ్ఞతలు తెలియపరచుకుంటూ రాబో రోజుల్లో దేవుడు తోడుగా ఉండి మంచి ఆరోగ్యం దయచేయాలని, వారు తలంచిన తలపు నెరవేరాలని, వారు చేస్తున్న పనుల్లో దేవుడు తోడుగా ఉండాలని, మరియు మరణించిన కిరీటయ్య, అన్నమ్మ మరియు హృదయరాజుల ఆత్మలకు దేవుడు నిత్య విశ్రాంతిని దయచేయాలని కోరుతూ ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. చల్లాపల్లి మైకేల్, వాణిగారుల కుటుంబమునకు దేవుడు చేసిన సకల మేళ్ల కృతజ్ఞతగాను వారి బిడ్డలైన విద్యాసాగర్, సురేఖలను దేవుడు దీవించి ఆశీర్వదించాలని, సురేఖ చేస్తున్న ఉద్యోగంలో దేవుడు తోడుగా ఉండాలని, కుటుంబంలో అందరికీ మంచి ఆరోగ్యం దయచేయాలని, వారు చేస్తున్న పనుల్లో దేవుడు తోడుగా ఉండాలని కోరుతూ ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. దాసరి రాజు, విజయగారుల కుటుంబంకు దేవుడు చేసిన సకల మేళ్ల కృతజ్ఞతగాను వారి బిడ్డలైన జోసఫ్ తంబి, భార్య మేరీ సుప్రజ, వారి బిడ్డను దేవుడు దీవించి ఆశీర్వదించాలని, కిరణ్ చేస్తున్న ఉద్యోగంలో దేవుడు తోడుగా ఉండాలని, ఉద్యోగమును పర్మనెంట్ చేయాలని కోరుతూ కుటుంబంలో శాంతి సమాధానాలు దయచేయాలని, అందరికీ మంచి ఆరోగ్యం దయచేయాలని కోరుతూ ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. ఈరోజు పెండి రోజు జరుపుకుంటున్న జాన్ మరియా వియాని, మౌనిక గారులను దేవుడు దీవించి ఆశీర్వదించాలని, గడిచిన కాలం అంతా కాచి కాపాడినందులకు దేవునికి కృతజ్ఞత తెలియపరచుకుంటూ కుటుంబంలో శాంతి సమాధానాలు దయచేయాలని, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలని, బిడ్డల చదువులో దేవుడు తోడుగా ఉండి దీవించాలని, అందరికీ మంచి ఆరోగ్యం దయచేయాలని కోరుతూ ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. భీమవరపు కమలా గారి కుటుంబమునకు దేవుడు చేసిన సకల మేలుల కృతజ్ఞతగాను మరి వీరి బిడ్డలు క్లిజియాను దేవుడు దీవించి ఆశీర్వదించాలని, బీటెక్ ఫస్ట్ ఇయర్లో చేరబోతున్న బిడ్డను దేవుడు దీవించి ఆశీర్వదించాలని, మంచి తెలివి జ్ఞానమును దయచేయాలని, కుటుంబంలో అందరికీ మంచి ఆరోగ్యం దయచేయాలని కోరుతూ ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. సిరితోటి విఘ్నేశ్వర్, జయశ్రీ గారుల కుటుంబమునకు మరి మాత చేసిన సకల మేలులకు కృతజ్ఞతలు తెలియపరచుకుంటూ వారి బిడ్డలైన సింధు, అనుషాలను చేస్తున్న ఉద్యోగాలలో దేవుడు తోడుగా ఉండాలని, వారు తలంచిన తలంపులు నెరవేరాలని, కుటుంబంలో అందరికీ మంచి ఆరోగ్యం దయచేయాలని, గురు చదువులో ఉన్న జోసఫ్ తంబిని దేవుడు దీవించి ఆశీర్వదించాలని, మరణించిన ప్రియాంక ఆత్మకు మరియు దిక్కులేని ఆత్మలకు దేవుడు నిత్య విశ్రాంతిని దయచేయాలని కోరుతూ ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. దమ్ము ప్రసాద్, రీచార్డ్స్, వాసంతి గారుల కుటుంబమునకు దేవుడు చేసిన సకల మేలుల కృతజ్ఞతగాను వారి బిడ్డలైన స్టెల్లా, సోఫియా, గ్లాడీలను దేవుడు దీవించి ఆశీర్వదించాలని, స్టెల్లా, సోఫియా చేస్తున్న ఉద్యోగంలో దేవుడు తోడుగా ఉండాలని, గ్లాడీ చదువుల్లో దేవుడు తోడుగా ఉండి మంచి తెలివి జ్ఞానమును జ్ఞాపశక్తిని దయచేయాలని, కుటుంబంలో అందరికీ మంచి ఆరోగ్యం దయచేయాలని, వారు తలంచిన తలంపులు నెరవేరాలని, చనిపోయిన దిలీప్ బాబు, దేవదానం, శవరమ్మ, అమర్నాథ్, మధ్యల ప్రభుదాస్, రోజ్ మేరీ, దమ్ము ప్రసాదరావు, లీలమ్మ, దయమ్మ, ప్రభావతి, శవరయ్య మరియు దిక్కులేని ఆత్మలకు దేవుడు నిత్య విశ్రాంతిని దయచేయాలని కోరుతూ ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు.
మరణించిన తుమ్మలగుంట విజయమాష్ గారు, తుమ్మలగుంట శివరాంబ టీచర్ గారు, కుమారుడు జోసఫ్ ప్రసాద్ బాబు మాష్ గారు, కుమార్తె జోస్ఫిన్ తెరేసా, జోసఫ్ ప్రకాష్ బాబు గారుల ఆత్మలకు దేవుడు నిత్య విశ్రాంతిని దయచేయాలని, జోస్ఫిన్ అంతోని, జోస్ఫిన్ ఆగ్నేస్లకు మంచి ఆరోగ్యం దయచేయాలని, మరియు ఫాదర్ నామి కుమార్ గారికి మంచి ఆరోగ్యం దయచేయాలని కోరుతూ ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. స్వాగతం సుస్వాగతం ఓ పూజ్య గురువా స్వాగతం. సువర్ణ జనిత విమల చరిత, సువర్ణ జనిత విమల చరిత, ధీరోదాత ధర్మనందన స్వాగతం సుస్వాగతం ఓ పూజ్య గురువా స్వాగతం. స్వాగతం సుస్వాగతం ఓ పూజ్య గురువా స్వాగతం. మాతకు జనించితివి, సామాన్యునిగా జీవించితివి. పావన మాతకు జనించితివి, సామాన్యునిగా జీవించితివి. అహమును విడచి దీనత్వముతో, అహమును విడచి దీనత్వముతో మాతృక చూపిన ఆదర్శమూర్తి. స్వాగతం సుస్వాగతం ఓ పూజ్య గురువా స్వాగతం. స్వాగతం సుస్వాగతం ఓ పూజ్య గురువా స్వాగతం. రజనిత విమల చరిత, సువర్ణ జనిత విమల చరిత, ధీరోదాత ధర్మనందన స్వాగతం సుస్వాగతం ఓ పూజ్య గురువా స్వాగతం. స్వాగతం సుస్వాగతం ఓ పూజ్య గురువా స్వాగతం. పిత పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. యేసుక్రీస్తులో ప్రియమైన సోదరి సోదరులారా, మనం ఈరోజు సామాన్య కాలపు 20వ ఆదివారానికి ప్రవేశించి ఉన్నాం. ఈ దేవ బలి పూజలో యోగ్యమైన రీతిలో పాలు పంచుకున్నట్టు కొరకై మన పాపాలు నిప్తికి తెచ్చుకొని దేవుని వద్ద క్షమాపణ కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరి చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనగా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపము చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు.
అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తుల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములు మన్నించి నిత్యము చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపండి. ప్రభువా దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి. ప్రభువా దయ చూపండి. ప్రభువా దయ చూపండి. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము. భువియందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము. భువియందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము. భువియందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము. మనుషులకు ఆనందము, శాంతి సమాధానము. ఏలిన వారైన సర్వేశ్వరా, పరలోక మా ప్రభువా, సర్వాధిపతి అయిన సర్వేశ్వరా, భువినేలు మా పాలక. ఏలిన వారైన సర్వేశ్వరా, పరలోక మా ప్రభువా, సర్వాధిపతి అయిన సర్వేశ్వరా, భువినేలు మా పాలక. మేము పొగడెదం, మేము స్తుతించెదం, మహిమా స్తుతి స్తోత్రము. మేము పొగడెదం, మేము స్తుతించెదం, మహిమా స్తుతి స్తోత్రము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము. భువియందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము. భువియందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము. నిత్యైక సుతుడా మా క్రీస్తువా, మా పాప పరిహారక. సర్వేశ్వరుని మా గొర్రె పిల్ల, మా మీద దయ చూపవా. పితదే సుతుడా మా క్రీస్తువా, మా పాప పరిహారక. సర్వేశ్వరుని మా గొర్రె పిల్ల, మా మీద దయ చూపవా. పితదేవ సుతుడా శ్రీ
స్తుతి స్తోత్రము. పిత దేవ సుతుడా శ్రీ యేసువా మహిమా స్తుతి స్తోత్రము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము. భువి యందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము. భువి యందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము. పిత యొక్క కుడి ప్రకాశీనుడా పరిశుద్ధ శ్రీ యేసువా మా కనులు తెరచి రక్షించుమా, మమ్మెప్పుడు దీవించుమా. పిత యొక్క కుడి ప్రకాశీనుడా పరిశుద్ధ శ్రీ యేసువా మా కనులు తెరచి రక్షించుమా, మమ్మెప్పుడు దీవించుమా. పరిశుద్ధులు మీరు పరిపూర్ణులు, మహిమా స్తుతి స్తోత్రము. పరిశుద్ధులు మీరు పరిపూర్ణులు, మహిమా స్తుతి స్తోత్రము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము. భువి యందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము. భువి యందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము. పిత మహిమలో పరిశుద్ధాత్మతో వసించు మా క్రీస్తువా మీరొక్కరే మా ఏలినవారు, మీరే మహోన్నతులు. పరిశుద్ధాత్మతో వసించు మా క్రీస్తువా మీరొక్కరే మా ఏలినవారు, మీరే మహోన్నతులు. అర్పింతుము ఈ స్తుతిగానము, మహిమా స్తుతి స్తోత్రము. అర్పింతుము ఈ స్తుతిగానము, మహిమా స్తుతి స్తోత్రము. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. అందరూ కళ్ళు మూసుకొని తొలగించండి. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వర, మిమ్ము ప్రేమించు వారికి ఏ నేత్రము చూడని అనేక ఆధ్యాత్మిక వరములు సమకూర్చుచున్నారు. మా హృదయములు మీ చల్లని ప్రేమతో నింపి అన్నిటిలోనూ అన్నిటికంటను అత్యధికముగా మిమ్మే ప్రేమించున్నట్లును మా ఆశలకు అతీతమైన మీ వాగ్దానములు నెరవేరి
మేము పరమానందము అనుభవించున్నట్లును మీ కృపను మాకు ప్రసాదించుము. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభుని మీ కుమారుడ క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. రమ్ము, నేను తయారు చేసిన భోజనము ఆరగింపుము, నేను సిద్ధం చేసిన ద్రాక్షారసము సేవింపుము. మొదటి పట్టణము సామెతల గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనము నుండి 6వ వచనం వరకు. మొదటి పట్టణము సామెతల గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనము నుండి 6వ వచనం వరకు. విజ్ఞానమును స్త్రీమూర్తి తన భవనమును నిర్మించి 7 స్తంభములు నెలకొల్పెను. ఆమె వేట మాంసము వండి సుగంధ ద్రవ్యము కలిపిన ద్రాక్షారసము సిద్ధము చేసి భోజన పదార్థములు తయారు చేసెను. ఆమె తన పరివారమును నగరంలోనికి పంపగా వారు ఉన్నత ప్రదేశమున నిలుచుండి జ్ఞానము లేని వారు ఇచ్చటకు రండు అని జనులను ఆహ్వానించింది. వివేకహీనునకు ఆమె ఇట్లు కబురు పంపెను, రమ్ము, నేను తయారు చేసిన భోజనం ఆరగింపుము, నేను సిద్ధము చేసిన ద్రాక్షారసము సేవింపుము. మూర్ఖత్వమును విడనాడేది దేవుని నీవు జీవింతువు, నీవు విజ్ఞాన పదమున నడువుము. ఇది ప్రభు హక్కు. ప్రభు ఎంత మంచివాడు. ప్రభు ఎంత మంచివాడు, చవి చూచి తెలుసుకో మనసా. ప్రభు నాకు చేసిన మేలులకు గాను సంతసింతును. మీరును నాతో కూడి ప్రభు మహిమను కొనియాడుడు. మనమందరము కలిసి ఆయన దివ్య నామమును కీర్తింతము. మంచివారు చవి చూచి తెలుసుకో మనసా. ప్రభు ఎంత మంచివారు చవి చూచి తెలుసుకో మనసా. సింహం పిల్లలు ఆహారము దొరకక అలమటించును, కానీ ప్రభువును ఆశ్రయించు వారికి ఎల్ల మేలులు సిద్ధించును. మంచివారు చవి చూచి తెలుసుకో మనసా. ప్రభు ఎంత మంచివారు చవి చూచి తెలుసుకో మనసా. తనయులారా రండు, నా ఉపదేశమును ఆలింపుడు. నేను మీకు దైవభీతిని నేర్పింతును. మీరు బ్రతుకగోరినచో దీర్ఘకాలము జీవించి శుభములు పడయగోరినచో చెడ్డ మాటలు పలుకకుడు, అబద్ధములు ఆడకుడు. మంచివాడు చవి చూసి తెలుసుకో మనసా. ప్రభు ఎంత మంచివాడు చవి చూసి తెలుసుకో మనసా. చెడు నుండి వైదొలగి మంచిని చేపట్టుడు, శాంతిని కాంక్షించి దానిని సాధించుటకు పూనుకొనుడు. ప్రభు నీతిమంతులను ఒక కంట కనిపెట్టి ఉండును, వారి అంగలార్పులు ఆలించును. ఎంతో మంచివాడు చవి చూసి తెలుసుకో మనసా. చూసి తెలుసుకో మనసా. మంచివారు చూసి తెలుసుకో
మనసో. దేవుని కృపావరములు ఎన్నిక మార్చబడినవి. రెండవ పట్టణము. పునీత పౌలు గారు రోమా పౌరులకు రాసిన లేఖ 11వ అధ్యాయము 13వ వచనం నుంచి 15వ వచనం వరకు మరియు 29వ వచనం నుంచి 32వ వచనం వరకు. రెండవ పట్టణము. పునీత పౌలు గారు రోమా పౌరులకు రాసిన లేఖ 11వ అధ్యాయము 13వ వచనం నుంచి 15వ వచనం వరకు మరియు 29వ వచనం నుంచి 32వ వచనం వరకు. అన్ని జనులారా, నేను ఇప్పుడు మీతో మాట్లాడుచున్నాను. అన్ని జనులకు నేను అపోస్తులుడైనంత కాలము నా ప్రేషిత కార్యమును గూర్చి గొప్ప చెప్పుకొందును. బహుశా ఇందు మూలమున నా జాతి వారికి అసూయను కలిగించి వారిలో కొందరినైనను రక్షింపగలనేమో. ఏలైనా వారు తిరస్కరింపబడినప్పుడు ప్రపంచము దేవునితో మైత్రిని పొందినది కదా. అయినచో వారు స్వీకరింపబడినప్పటి సంగతి ఏమో, మరణించిన వారికి అది పునర్జీవమగును. దేవుని కృపా వరములు ఎన్నిక మార్చబడినవి. అన్యులారా, గతమున మీరు దేవునికి విధేయులు కాకున్నను యూదులు అవిధేయులగుటచే ఇప్పుడు మీరు దేవుని కనికరమును పొందితిరి. అట్లే మీరు పొందిన కనికరమును బట్టి తామును దేవుని కనికరమును పొందుటకై యూదులు ఇప్పుడు దేవునికి అవిధేయులైరి. ఏలైనా తాను వారి అందరిపై కృపను చూపుటకై దేవుడు మానవులందరినీ అవిధేయత యందు బందీలను కావించెను. ఇది ప్రభువు వాక్కు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగా. 6వ అధ్యాయము 51 నుంచి 58వ వచనం వరకు. యేసు జనసమూహములతో ఇట్లు పలికెను. పరలోకం నుండి దిగి వచ్చిన జీవము గల ఆహారం నేనే. ఈ ఆహారం ఎవడేని భుజించనచో వాడు నిరంతరము జీవించును. ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరమే
అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. అంతట యూదులు ఒకరితోనొకరు, మనము భుజించుటకు ఈయన తన శరీరం ఎట్లు ఇయ్యగలడు అని వాదించుకొనసాగిరి. యేసు వారికి, మీరు మనుష్య కుమారుని శరీరమును భుజించి ఆయన రక్తమును త్రాగిననే తప్ప మీలో జీవం ఉండదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నా శరీరమును భుజించి నా రక్తమును పానం చేయువాడు నిత్య జీవమును పొందును. నేను అతనిని అంత్య దినమును లేపెదను. ఏలయన నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నా యందును, నేను వాని యందును ఉందుము. జీవముగల తండ్రి నన్ను పంపెను. నేను తండ్రి మూలమున జీవించున్నాను. అట్లే నన్ను భుజించేవాడు నా మూలమున జీవించును. ఇది ఏ పరలోకముడి దిగి వచ్చిన ఆహారము. మీ పితరులు మన్నాను భుజించి మరణించిరి. అట్లుగాక ఈ ఆహారం భుజించేవాడు ఎల్లప్పుడూ జీవించును అని సమాధానం ఇచ్చను. ఇది క్రీస్తు సుశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. యేసుక్రీస్తులో ప్రియమైన సోదరి సోదరులారు, గడిచిన 2 వారాలుగా ఇంకా రాబోయేటువంటి వారం కూడా యేసు ప్రభు దివ్య సర్పసాదాన్ని గురించి మనకు తెలియజేస్తూ వస్తున్నారు. దివ్య సర్పసాదం గురించినటువంటి ప్రసంగాలు మీరు ఎన్నో విని ఉన్నారు. కాబట్టి ఈరోజు మరి వచ్చే వారము మనము సంస్కారాల గురించి తెలుసుకోబోతున్నాం. దేవద్రవ్య అనుమానములు, సంస్కారములు అంటే ఒకటే. ఈరోజు దాదాపు సగం వరకు ఉపోద్ఘాతమే, తర్వాత బాప్టిస్మం, ఈ 2 గురించి మనం ధ్యానించుకుంటాం. వచ్చే వారం మిగతా దేవద్రవ్య అనుమానాల గురించి ధ్యానించుకుంటాం. ఈ ప్రసంగం చాలా ముఖ్యమైనది. అందరూ కూడా మనసు విప్పి చక్కగా వినమని మనవి చేస్తున్నాను. మన విశ్వాసానికి పునాది రాళ్ళు లాంటి సత్యాలు ఇవి. దేవుడు ఆదామును ఏవమును తన పోలికగా సృష్టించాడు. ఆ విధంగా వారు సృష్టింపబడినప్పుడు వారిలో పవిత్ర ఆత్మ, దేవుని కృప నిండి ఉన్నింది. దేవుని ప్రేమ, ఆయన జీవం, ఆయన వెలుగు వారిలో ఉన్నింది. అలా సృష్టింపబడినటువంటి వారికి వస్త్రాలు ఉన్నాయా? ఆదాము ఏవమ్మకి దేవుడు సృష్టించినప్పుడు వాళ్ళకి వస్త్రాలు ఉన్నాయా? లేవు. మరి ఎందుకు వాళ్ళకి అప్పుడు సిగ్గుపడలా? ఎందుకనగా దేవుని యొక్క పవిత్రమైన కృప ఒక వెలుగులా వారిని ఆవరించి ఉన్నది. ఆ వెలుగు ఎటువంటిదంటే, ఒక ఉదాహరణ, ట్యూబ్లైట్ వెలుగుతుంది. ఆ ట్యూబ్లైట్ మనం చూస్తున్నాం, ఆ వెలుగు కనిపిస్తుంది. ట్యూబ్లైట్ కనిపిస్తుందా? కనిపించదు. కానీ అది ఈ లైట్ ఆరిపోయింది అనుకోండి, ఆ తర్వాత ఉత్త లైట్ కనిపిస్తుంది. అలాంటి ఒక తేజస్సు వారిలో ఉన్నింది. అందువల్ల వాళ్ళకి ఆ సిగ్గు అనిపించలేదు. రెండోది, వారి యొక్క ఆత్మలో ఉన్నటువంటి ఆ పవిత్ర ఆత్మ, పరిశుద్ధత్వం వారిని ఆ కృపతో నింపి ఉన్నింది. ఎప్పుడైతే ఆదాము ఏవమ్మ పాపం కట్టుకున్నారో అప్పుడు ఆ కృప, ఆ వెలుగు, ఆ తేజస్సు వాళ్ళ నుంచి వెళ్ళిపోయింది. గనగన మండే నిప్పు రవ్వ పొయ్యిలోంచి తీసేటప్పుడు ఎర్రగా ఉంటుంది. ఎటువంటి అందం వేడిగా ఉన్నా ఆ నిప్పు ఆరిపోతే ఆ బొగ్గు ఎలా ఉంటుంది, అటువంటి పరిస్థితి అయిపోయింది ఆదాము ఏవమ్మ కథ. వాళ్ళలో దేవుని ప్రేమ, దేవుని వెలుగు, దేవుని జీవం సర్వం పోగొట్టుకున్నారు. ఇది మొదటి దశ. రెండవ దశలో తాను ఎంతో ప్రేమతో సృష్టించిన మానవుడు పతనమై పాడైపోవటం దేవుడికి ఇష్టం లేదు. అందువల్ల ఆ ఆదాము పాపం వల్ల మూసివేయబడినటువంటి మోక్షపు తలుపులు మళ్ళా తెరవాలి. అటువంటి మానవుడిని మళ్ళా రక్షించాలి అని అనుకున్నారు దేవుడు. ఆదాము పాపం వల్ల ఆదాము సృష్టింపబడినటువంటి మరుక్షణమే
మోక్షపు తలుపులు మూసివేయబడ్డాయి యేసు ప్రభు మరణం పొందే అంతవరకు. మరి ఆదాము నుండి యేసు ప్రభు వరకు చనిపోయిన వాళ్ళ సంగతి ఏంటి? పుణ్యాత్ముల సంగతి ఏంటి? వాళ్ళు ఎక్కడున్నారు? మోక్షంలో లేరు. మరి ఎక్కడున్నారు? నరకంలో లేరు. మరి ఎక్కడున్నారు? ఉత్తరించే స్థలంలో కూడా లేరు. మరి ఎక్కడున్నారు? ఒక చీకటి స్థలం, లింబో అని అంటారు. ఆ చీకటి స్థలంలో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు జోజప్ప గారితో సగా ఆదాము మొదలుకొని యేసు ప్రభు మరణం వరకు జీవించినటువంటి పుణ్యాత్ములు, పితామహులు, దీర్ఘదర్శులు, రాజులు ఎంతో పునీతులైనా మోక్షం చేరుకోలేదు. వాళ్ళు ఉత్తరించే స్థలంలోనూ లేరు. ఎక్కడున్నారు? ఒక చీకటి స్థలంలో. బాధ లేనటువంటిది, కానీ ఒక రకమైన బాధ. చీకటిగా ఉంటే ఎటువంటి లోపల కూర్చున్నప్పుడు అటువంటి స్థలంలో లింబో అని అంటారు, అందులో ఉన్నారు. మనం విశ్వాస సంగ్రహం చెప్పినప్పుడు చనిపోయి పాతాళముకు దిగి 3వ రోజు ఉత్థానమే. పాతాళం అంటే ఏంది? భూమి కింద ఉండేదే పాతాళం. పాతాళంలో 3 ఎత్తుల్లో అటు కింద భాగంలో నరకము, 2వ భాగంలో ఉత్తరించే స్థలము, 3వ భాగంలో ఈ లింబో చీకటి స్థలం ఉన్నది. నరకం అంటే మనకు తెలుసు. ఉత్తరించే స్థలం నరకానికి దగ్గరగా ఉండేది, కానీ ఆ ఉత్తరించే స్థలంలో వేరు వేరు స్థాయిలు ఉన్నాయి. ఈ లింబో అన్నటువంటి ఆ చీకటి స్థలంలో వాళ్ళు ఉన్నారు. మరి మోక్షపు తలుపులు ఎప్పుడు తెరవబడ్డాయి? ఎప్పుడైతే ప్రభు మరణించారో ఆ మంచి దొంగతో ప్రభు ఏమన్నారు? నేడే నీవు నాతో పాటు పరగదిలో పరలోకములో ప్రవేశిస్తావన్నారు. నిజానికి మోక్షంలో ప్రవేశించిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు? మంచి దొంగ. పితామహులు కూడా కాదు. ఎందుకనగా ఈ మంచి దొంగకే ప్రభువు ఆ వాగ్దానం చేసింది. అటు తర్వాతనే అందరూ కూడా. అందుకే జోజప్ప గారి మరణ సందర్భంలో జోజప్ప గారు యేసు ప్రభు యొక్క ఒళ్ళోనే తల పెట్టుకొని మరణించారు. అప్పుడు యేసు ప్రభుకు దాదాపు 30 వయసు. ఇంకా తన బహిరంగ జీవితం ప్రారంభించలేదు. అప్పుడు జోజప్ప గారితో ప్రభు ఏమన్నారు? ఓ తండ్రి, మీరు వెళ్ళండి, వెళ్ళి పితామహులతో, దీర్ఘదర్శులతో, పుణ్యాత్ములతో చెప్పండి, భూలోకములో రక్షకుడు అవతరించి ఉన్నారు, త్వరలోనే రక్షణను సంపాదించి వాళ్ళు వచ్చి నేను కలుసుకుంటానని చెప్పండి అని చెప్పి పంపుతారు. కాబట్టి ఆ జోజప్ప గారు కూడా యేసుప్రభు మరణం వరకు ఆ చీకటి స్థలంలోనే ఉన్నారు. మరి పతనమైన మానవుడిని అనగా ఎప్పుడైతే మోక్షపు తలుపులు మూసివేయబడ్డాయో ఇక మానవుని సంగతి అంతేనా? తాను సృష్టించినటువంటి తన కడుపులో పుట్టిన బిడ్డ ఎంత పెద్ద తప్పు చేసినా చివరికి లోపల ఉన్నటువంటి ఆ కడుపు తీగతో ఉన్నటువంటి ఆ బంధము ఆ తల్లికి ప్రేమను కలిగజేస్తుంది, మన్నింపనే స్వభావం ఇస్తుంది. ఈ మధ్యలో కొన్ని సంవత్సరాలకు ముందుగా ఒక తల్లి భర్త చనిపోయిన తర్వాత తన కుమార్తెని సిస్టర్గా పంపించారు. సిస్టర్గా వెళ్ళినటువంటి ఈమె ఇక తన బాగా చదువుతుంది కాబట్టి ఆ సభ వాళ్ళు ఇంకా ఇంకా ఎక్కువ చదివించి బెల్జియం దేశానికి పంపించి ఆడ ఈ వేదశాస్త్రం చదివిస్తే రేపు ఆమె తిరిగి వచ్చి ఆ సభకే ఒక సుమాత్రకుగా లేక నేర్పరిగా ఉండగలదనే ఉద్దేశంతో అన్నీ రెడీ చేస్తే ఈ అమ్మ ఎక్కడో ఒక చోట ఇంటికి వెళ్ళినప్పుడు హాలిడేస్లో ఎవరినో కలిసింది. ఈ సెల్ ఫోన్ ద్వారా కనెక్షన్ పెరిగింది. అంతా రెడీ చేసి టికెట్ బుక్ చేసి ప్లేన్ ఎక్కాల్సిన సందర్భంలో ఇట్టబోకుండా ఇట్టబోయింది. ఆ దెబ్బకి తల్లి కానీ తమ్ముడు కానీ అక్కలు కానీ అందరూ కూడా వదిలేశారు. మాటలే లేవు 3 సంవత్సరాలుగా.
ఈ మధ్యలో ఉన్నటువంటి బిడ్డ పుట్టబోతుంది, మామూలు ఇది ప్రసవం కాదు, ఖచ్చితంగా మరి సిజేరియన్ ఆపరేషన్ చేయాలంటే ఆపరేషన్ టేబుల్ నుంచి ఫోన్ చేసింది తల్లికి. ఆ దెబ్బకి ఈ అమ్మ గుండె కరిగిపోయింది. తల్లి కూతురు ఏకమైపోయారు. ప్రేమ అటువంటిది. దేవుని ప్రేమ దానికంటే గొప్పది. ఆ ప్రేమ వల్ల సాతానుతో ప్రభు ఏమన్నారు, దేవుడు ఏమన్నారు? ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో, నీ విత్తుకి స్త్రీ విత్తుకి వైరం కలగజేస్తా, ఆమె సంతతి వారు నీ తలను చితక కొడతారన్నారు. ఈ మాటలే మొట్టమొదటి సువిశేషం, ప్రోటో ఎవాంజేలియం అంటారు దీన్ని. బైబిల్ గ్రంథంలోనే మొట్టమొదటి శుభవార్త అంటే ఇదే. ఆదాము పాపం వల్ల దేవునికి మానవునికి మధ్య ఉన్న ప్రేమ బంధం తెగిపోయింది. ఆదాము పాపం వల్ల మానవునికి మధ్య ఉన్న ప్రేమ బంధం తెగిపోయింది. అందువల్లనే కాయేను ఆబేలు చంపింది. అలాగే మానవునికి ప్రకృతికి మధ్య ఉన్న ప్రేమ బంధం కూడా తెగిపోయింది. అందువల్లనే ప్రకృతి ముండ్ల పొదలు పుట్టలు అవి పుట్టించాయి. తాను కోరుకున్న రీతిలో ఫలితం ఇవ్వకుండా ఆ భూమి నిలిచిపోయింది. మరి ఇటువంటి మానవుని ఎవరు కాపాడాలి? ఇప్పుడు మానవుడు కాపాడలేడు. గుడ్డివాడికి దారి చూపగలడా? అందువల్ల పతనమైన ఈ మానవుని రక్షించడానికి అట్టి మానవుడికి దేవునికి దేవుడుగా ఉన్న ఒక వ్యక్తి కావాల్సి వచ్చింది. అందువల్లనే యేసు ప్రభు దేవుని కుమారుడై ఉండినటువంటి ఆయన మానవ రూపం ధరించి మరియమ్మ గారి ద్వారా ఆయన ఈ లోకములో పుట్టారు. ఆయన దేవునికి దేవుడు, మానవునికి మానవుడు. ఆయనలో దైవ స్వభావం ఉన్నది, మానవ స్వభావం ఉన్నది. అందుకొలకే యోహాను సువార్త 4:16 మనం ఏమంటున్నాం? దేవుడు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించి దాన్ని రక్షించడం కొరకై తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపారు. గాబ్రియేలు దూత మరియ తల్లితో శుభవార్త చెప్పినప్పుడు పుట్టే ఆ బిడ్డకి ఏం పేరు పెట్టాలన్నారు? యేసు అనే పేరు పెట్టాలి. ఎందుకనా? పూర్తి చేయండి. ఎందుకనా? ఆయన వారిని తమ పాపము నుండి విముక్తి చెయ్యును, రక్షించును. జోషువా యెహోషువా అన్నిటికీ అర్థం యేసు అనే అర్థం. దానికి అర్థం ఏంటి? రక్షకుడు అనే అర్థం. ఎట్ట రక్షకుడు అవుతాడు? పాపం నుండి వాళ్ళని రక్షిస్తాడు కాబట్టి. అందువల్ల పుట్టినటువంటి ఆ యేసు ప్రభు మరియమ్మ గారి పుత్రుడు అని లోకం గ్రహిస్తే నిజానికి ఆయన దైవపుత్రుడు. ఆయనలో దైవ స్వభావం, మానవ స్వభావం ఉంది. ఈయన మానవులని, ఈ లోకాన్ని తన బలి ద్వారా ఆయన రక్షిస్తాడు. ఒక బలికి 3 ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. మొదటిది, ఆ బలి పశువు యొక్క రక్తం కారాలి కింద. రెండవది, అది నిప్పులో వేసి కాల్చబడాలి. మూడవది, శరీరాన్ని, ఆ యొక్క బలి పశువు యొక్క మాంసాన్ని ఆ బలి సమర్పించే వ్యక్తి భుజించాలి. కడరా భోజనంలో ఏం జరిగింది? ఆ రోజు సాయంత్రం 6:30 గంటల తర్వాత వాళ్ళు ఆ కడరా భోజనంలో కూర్చున్నారు. యూదుల ఆచారం ప్రకారం సాయంత్రం 5 అయితే 6 అయితే కొత్త రోజు ప్రారంభించినట్టు. మన లెక్కలో అది బేస్తవారం, వాళ్ళ లెక్కలో అది శుక్రవారం సాయంత్రం 6 తర్వాత, అంటే 6తో కొత్త రోజు ప్రారంభం. మరుసటి రోజు ఏమవుతుంది అంటే మనకు మరుసటి రోజు, వాళ్ళకి ఆ రోజు 3 గంటలకి, శుక్రవారం 3 గంటలకి యేసు ప్రభు స్లీవ్ మీద తన్ను తాను పితైన సర్వేశ్వరునికి రక్తశక్తమైన పాప పరిహార బలిగా సమర్పించుకున్నారు. అంటే ఆ బలి ఎవరి కొరకు? పతనమైన మానవుల కొరకు. మరి ఆ రోజు రాత్రి తన శిష్యులకు తన శరీరాన్ని ఆయన ఆహారముగా ఇచ్చారు.
కాబట్టి యేసు ప్రభు ద్వారా పతనమైన ఈ లోకము దేవునితో ఐక్యపరచబడినది. సరే, ఈ బలి అవసరమా? బలి లేకుండానే మరి దేవుడు మానవుని ఏకం చేసుకోలేరా? ఒక ఉదాహరణ తీసుకుందాం. చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం చేయకపోతే అక్కడ న్యాయం అనేది పరిపూర్తి కానట్టే. దేవుడు పరిపూర్ణుడు. ఆయనలో కనికరము, జాలి, ప్రేమ, న్యాయము, నీతి అన్నీ కూడా సరి సమానమైన రీతిలో ఉన్నాయి. ఆ న్యాయము పరిపూర్తి కావాలంటే ఆ మానవునికి బదులుగా ఇంకొక వ్యక్తి ఆ బలిని సమర్పించాల్సి వస్తుంది. ఆయన సామాన్య మానవుడు అయితే అది సరిపోదు. గొడ్లు బళ్ళు, కోడదుడ బళ్ళు, పొట్టేళ్ళు బళ్ళు అవి పనికిరావు. పరిశుద్ధమైనటువంటి దేవుని కుమారుడే ఆ యొక్క పాప పరిహారాన్ని తన మీద వేసుకొని ఆయన ఆ బలిని సమర్పించాలి. అనగా మన అందరి కొరకు దేవుడు ఆ యేసు ప్రభును పాప పరిహార బలిగా చేశాడు. అందువలనే లోక పాపాలు మన్నించు దేవుని గొర్రెపిల్ల అని ప్రభువును వాళ్ళు అన్నారు. ఆ బలి ఒక పరిపూర్ణమైన బలి. మానవుని శిక్షించడానికి బదులుగా తన కుమారుని శిక్షించి ఆయన రక్తం ద్వారా ఆ పాపానికి పరిహారం చేయబడినట్టుగా చేశారు తండ్రి దేవుడు. తద్వారా దేవుడి న్యాయం పరిపూర్తి అయినది. ఒక తప్పులో 2 భాగాలు ఉన్నాయి. నువ్వు ఒక తప్పు చేసినప్పుడు క్షమాపణ అడగాల, అది మొదటిది. ఆ క్షమాపణ ఇచ్చే వ్యక్తి నేను క్షమించాను అన్నారు. అంతటితో అయిపోయిందా? కాలేదు. దాని తగ్గ పరిహారం చేయాలి. ఒక ఉదాహరణ, నేను నా టేబుల్ మీద 1000 రూపాయలు పెట్టి ఉన్నా. ఒక వ్యక్తి లోపల పోయి ఆ 1000 రూపాయలు తీసుకున్నాడు. ఆయన అనుకున్నాడు ఇది స్వామికి తెలియదని. స్వామి దగ్గర 2 సీసీ కెమెరాలు తెలిసిపోయింది వాడు తీసుకున్నాడని. పట్టి అడిగితే స్వామి పొరపాటైంది మన్నించాను. అంతటితో అయిపోయిందా? అది ఎట్టవుతుంది? పరిహారం ఎక్కడ? ఆ డబ్బు తిప్పి ఇవ్వాలి. అదే పరిహారం అంటే. మనం కట్టుకునే ప్రతి పాపానికి కూడా పాప సంహితంలో ప్రభు మనకు మన్నిపిస్తారు. మరి పరిహారం అది మనం చెల్లించాలి. వ్యక్తిగతంగా మన అందరి కొరకు యేసు ప్రభువు పుట్టినటువంటి ఆ కాలంలో జీవించిన ప్రజల కొరకు, ఆయన పుట్టకముందు ఆదాము నుంచి ప్రభువు పుట్టే వరకు పుట్టి జీవించిన మరణించిన వారి కొరకు, యేసు ప్రభు మరణం తర్వాత రేపు లోకాంత్యం వరకు పుట్టబోయే ప్రస్తుతం ఉండే ప్రజలు కట్టుకునే పాపాలు అన్నిటి కొరకు యేసు ప్రభు తన పరిహార బలిని సమర్పించారు. కాబట్టి ప్రభు యొక్క పాప పరిహార బలి ద్వారా దేవుని న్యాయము పూర్తి అయినది. మోక్షపు తలుపులు తెరవబడ్డాయి. తద్వారా మనము రక్షణకు పాత్రులమయ్యాం. సరే, యేసు ప్రభు యొక్క రక్షణ బలిలో మనం పాత్రలు అవ్వాలంటే ఏం చేయాలా? అతని విశ్వసించాలా, ప్రభువును నమ్మాలా. ఏమని నమ్మాలా? దేవుడు లోకాన్ని సృష్టించాడని, ఆయన కుమారుడైనటువంటి యేసు ప్రభు ఒక స్త్రీ ద్వారా పుట్టి లోకములో జన్మించి జీవించి శిలువ మీద కొట్టబడి మరణం పొంది భూస్థాపితం చేయబడి ఉత్థానమై మోక్షానికి వెళ్ళారని, మళ్ళా ఆయన తిరిగి వస్తారని మనం విశ్వసించాలి. అలాగే పవిత్రాత్మను విశ్వసించాలా. పరిశుద్ధ కథోలిక సభను, పాపముల మన్నింపును, శరీరం యొక్క ఉత్థానమును, నిత్య జీవమును విశ్వసించాలి. ఇదే విశ్వాసం. విశ్వాస సంగ్రహంలో మనం చెప్పే ఆ 12 సూత్రాలు కూడా ఇవే. ఆ విశ్వాసం ఉంటేనే నువ్వు ఆ ప్రభు మన కొరకు సంపాదించబెట్టినటువంటి పాప పరిహారంలో ఒక భాగం పొందగలవు. ఎవరైతే విశ్వసిస్తారో వారు రక్షణ్యం పొందుతారన్నారు. ఆ రక్షణ్యం ఇదిగో ప్రభు యొక్క బలి ద్వారా మనకు లభించింది.
ఇప్పుడు మీకు ఇంతవరకు అర్థం కావాలి. ఇది 2వ దశ. 3వ దాంట్లో యేసు ప్రభు మోక్షానికి పోయేదానికి ముందుగా మత్తయి సువార్త 29:19 ఏమన్నారు? కనుక మీరు వెళ్ళి సకల జాతి జనులకు పిత పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానం వసగి వారిని నా శిష్యులుగా చేయుడు. ఇది ప్రభు ఇచ్చిన ఆజ్ఞ. వాళ్ళు లోకమంతా వెళ్ళి బోధించి ప్రభు గురించి తెలియజేసి విశ్వసించి వారికి జ్ఞానస్నానం ఇవ్వాలి. 2వ దాంట్లో మత్తయి సువార్త 16:18 యేసు ప్రభు పేతురును చూసి ఏమన్నారు? నీవు పేతురువు, ఈ రాతి మీద నా సంఘము నిర్మింతును, నరకపు శక్తులు దాన్ని జయించజాలవు. పేతురు మీద యేసు ప్రభు తన శ్రీ సభను నిర్మించారు. మరి మత్తయి 16:19 చెప్పబడిన ఇంకొక వాక్యం ఏంటి? నేను నీకు పరలోక రాజ్యపు తాళపు చెవిలిచ్చదను, భూలోకమందు నువ్వు దేనిని బంధింతువో అది పరలోకమందును బంధించబడును, భూలోకమందు నువ్వు దేనిని విప్పెదవో అది పరలోకమందును విప్పబడును. ఈ 3 వచనాలు చాలా ముఖ్యమైనవి. తిరుసభకి ప్రభువు ఈ యొక్క అధికారం ఇచ్చారు. ఆనాడు పేతురు మూలరాయిగా మొదటి వ్యక్తిగా, అపోస్తులందరూ ఆయన కూడా. ఆ విధముగా ఈ అధికారాన్ని పేతురు ద్వారా అపోస్తులు పొంది ఉన్నారు. పేతురు ఈ అధికారాన్ని మొట్టమొదటి ఎక్కడ వాడాడు తెలుసా? ఎక్కడ వాడాడు? 11 మంది అపోస్తులు ఉన్నారు, 12వ చచ్చిపోయాడు. వాడి స్థానంలో ఒకరిని ఎన్నుకోవాలి. ఎవరిని ఎన్నుకుందాం? ఆ చర్చ చేసి చివరికి మత్తీయాసును ఎన్నుకున్నారు. ఆ విషయాన్ని ప్రారంభించింది ఎవరు? పేతురు. అంటే ప్రభు తనకు ఇచ్చిన అధికారాన్ని మొట్టమొదటిగా ఉపయోగించాడు. రెండోసారి ఉపయోగించింది ఎప్పుడు? సున్నతి కావాలి అందరూ కోరుకున్నప్పుడు సున్నతి అవసరం లేదు. ఈ విధముగా రెండోసారి అధికారాన్ని ఉపయోగించారు. మూడోసారి అధికారం ఎక్కడ ఉపయోగించారు? యూదులకు మాత్రమే కాదు రక్షణ్యం, యూదియేతరులకు కూడా. ఈ విధముగా ప్రారంభంలోనే పేతురు తన అధికారాన్ని ఉపయోగించి అపోస్తులతో సహా వారు తిరుసభ యొక్క ప్రారంభ దశలో వారు నడిపించారు. అపోస్తుల వారసత్వంలో వచ్చిన వాళ్ళే పాపుగారు, మేత్రానులు. ప్రతి ఒక్క మేత్రాన్ని కూడా అపోస్తుల యొక్క వారసత్వుడు, పాపుగారి యొక్క ప్రతినిధిగా పాపుగారు రాయప్ప గారి వారసత్వంలో ఉంటే ప్రతి ఒక్క పీఠాధిపతి, ప్రతి ఒక్క ఏళ్ళవారు అపోస్తుల యొక్క వారసత్వంలో ఉన్నారు. గురువులు వాళ్ళ కింద ఉన్నారు. ప్రస్తుతం ఉన్న పాపుగారు మార్చి 13, 2013 ఆయన పాపుగారు అయ్యారు. 266వ పాపుగారు వాళ్ళు ఇప్పుడు. అంటే అంతకుముందు 255 మంది ఉన్నారు. ఆయన వచ్చిన తర్వాత ప్రపంచపు లేఖలు ఆయన 2 రాశారు. ప్రజల యొక్క విశ్వాసాన్ని పెంపొందించాలని చెప్పి 4 లేఖలు రాశారు. 893 మందిని పులితులుగా చేశారు. 1215 మందిని పులితుల పట్టంలో 2వ పట్టం వరకు ప్రకటించారు. ఈ అధికారం ఎక్కడి నుంచి వచ్చింది? ఆనాడు యేసు ప్రభు ఇచ్చిన అధికారం. కాబట్టి అపోస్తులు యేసు ప్రభు ఇచ్చినటువంటి అధికారముతో తిరుసభను ప్రారంభించి నడిపిస్తూ వస్తున్నారు. ఈ తిరుసభ రోజు రోజుకి వేద సత్యాలు అర్థం చేసుకొని దాన్ని వివరించి ప్రజలకు ప్రకటిస్తూ ఉన్నది. ఆ విధముగా వచ్చిన దాంట్లో మొట్టమొదటి దేవదరి అనుమానం బాప్టిస్మం, జ్ఞానస్నానం. యేసు ప్రభు యొక్క తిరుసభ మీరు ఇట్లా అర్థం చేసుకోవాలి. ప్రభు యొక్క సిలువ ఉందనుకుందాం. ఆ ప్రభు యొక్క సిలువలో నుంచి 7 కాలువలుగా ఆయన కృపావరాలు గుమ్మరిస్తున్నాయి. మొదటి కాలువ ఈ పెద్ద వాకిలి గుండా బయటికి పోతుంది, అదే జ్ఞానస్నానం. ఇక ఈ వైపు 3 ఉన్నాయనుకున్నాం తలుపులు, ఇటు 3 అటు 3, 3 3 6 + 1 7. ఈ 7 దేవతల అనుమానాలు ప్రభు నుంచి తిరుసభకి గుళ్ళెక్కి వచ్చి, గుడి అంటే
చర్చ్ బిల్డింగ్. మళ్ళా చర్చ్ అంటే తిరుసభ. చర్చ్ అనే మాటకు 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి చర్చ్ అనే బిల్డింగు, రెండోది చర్చ్ అనే తిరుసభ. ఈ తిరుసభ నుండి 7 దేవతల అనుమానాలు ప్రవహిస్తున్నాయి. అందులో ముఖ్యమైనటువంటిది జ్ఞానస్నానము. ఈ 7 దేవతల అనుమానాలు కూడా 4 ముఖ్యమైనటువంటి పనులు చేస్తున్నాయి. ఒకటి, తిరుసభలో ప్రజలు పుట్టేటట్టు, 2 వాళ్ళు పెరిగేటట్టు, 3 వాళ్ళు స్వస్థత పొందేటట్టు, 4 వాళ్ళు విశ్వాసాన్ని వ్యాపించేటట్టు చేస్తున్నాయి. అంటే ఈ 7 దేవతల అనుమానాలు 4 పనులు చేస్తున్నాయి. జ్ఞానస్నానం ద్వారా వాళ్ళు తిరుసభలో పుడుతున్నారు, మరో జన్మ. దివ్య సర్పసాదం మరియు బద్దమణి అభ్యంగం ద్వారా వాళ్ళు పెరుగుతున్నారు. అలాగే వాళ్ళు పాప సంహితం ద్వారా, వ్యాధిగ్రస్తుల అభ్యంగం ద్వారా స్వస్థత పొందుతున్నారు. అలాగే దివ్య సర్పసాద్ ద్వారా పోషింపబడుతున్నారు. గురుత్వం ద్వారా దివ్య సర్పసాదం, గురుత్వం 2 కూడా ఒకటే. చివరికి వాళ్ళు తిరుసభలో ప్రభు యొక్క విశ్వాసాన్ని ప్రకటిస్తున్నారు. ఒక కుటుంబముగా జ్ఞాన వివాహంలో ఏకమై వాళ్ళు ప్రభువుకు సాక్షులుగా జీవిస్తున్నారు. 7 దేవతల నిర్మాణాలు మీ అందరికీ తెలుసా? 7 దేవతల నిర్మాణాలు ఏంటి? స్టార్ట్ చేస్తే జ్ఞానస్నానము, భద్రమణి అభ్యంగము, దివ్య సర్పసాదము, పాప సంగీతము, వ్యాధిగ్రస్తుల అభ్యంగము, గురు పట్టాభిషేకం, జ్ఞాన వివాహం. ఈ 7 దేవతల నిర్మాణాలు కూడా ప్రభు యొక్క సిలువలో నుండి తిరుసభకు వచ్చి తిరుసభ నుండి లోకములో ప్రవేశిస్తున్నాయి. మరి దేవతల అనుమానం అంటే ఏంది? దేవద్రవ్య అనుమానం అన్నా సంస్కారం అన్న ఒకే మాట. దేవుడు, ద్రవ్య సంపద అనుమానములు సాధనములు. ప్రభు యొక్క తన మరణ పునరుత్థానం ద్వారా ఆయన లెక్కలేని రీతిలో దేవుని యొక్క కృపావరములు మనకు ఆయన చేర్చి పెట్టారు. ఆ కృపావరములు 7 కాలువల ద్వారా ప్రజలకు అందించబడుతున్నాయి. ఆ 7 కాలువలే 7 సంస్కారములు లేక దేవతల అనుమానములు. అప్పుడు దేవతల అనుమానం అంటే ఏంది? దేవతల అనుమానం అంటే కంటికి కనిపించే బహిరంగ ఒక క్రియ, కంటికి కనిపించని ఆధ్యాత్మిక వరము, 3 ప్రభు చేత స్థాపింపబడినది. ఈ 3 కూడా దేవతల అనే మాటకి నిర్వచనం. ప్రభు దాన్ని స్థాపించారు, తిరుసభ ద్వారా మనకి ఇస్తున్నారు. అది ఒక బహిరంగ క్రియ, ఆధ్యాత్మిక వరాన్ని ఇస్తుంది. ఈరోజు జ్ఞానస్థానం వరకే మనం ధ్యానిస్తున్నాం. ఎన్ని రకాలైన జ్ఞానస్థానాలు ఉన్నాయి? బాప్టిస్ట్ యోహాను కాలంలో ఉన్న జ్ఞానస్థానం అది ఒక మారు మనసు పొందాను అని చెప్పడానికి ఒక బహిరంగమైన సూచన. అది పాప పరిహారం కొరకు కాదు. 2వ జ్ఞానస్నానం యేసు ప్రభు స్థాపించినది, జన్మ పాపం కర్మ పాపం కడిగి వేయబడేది. 3వ జ్ఞానస్నానం ఏంది? రక్తపు జ్ఞానస్నానం. నువ్వు వేద సాక్షి మరణం పొందినప్పుడు నువ్వు రక్తముతో జ్ఞానస్నానం పొందుతున్నావు. మరి జ్ఞానస్థానాలు ఎన్ని రకాలు ఉన్నాయంటే ఈ 3. ఇది ఇచ్చే విధానాలు ఏంటంటే పసిబిడ్డల జ్ఞానస్నానం మరియు వయోజన క్రైస్తవ ప్రజల జ్ఞానస్నానం 2 ఉన్నాయి. ఎవరు జ్ఞానస్నానం ఇవ్వచ్చు? పాపు గారు, బిషప్ గారు, గురువులు, డీకన్లు జ్ఞానస్నానం ఇవ్వచ్చు. ఉపదేశి కానీ సిస్టర్లు కానీ జ్ఞానస్నానం ఇవ్వడానికి లేదు. ఇది పద్ధతి ప్రకారం. కానీ జ్ఞానస్థానం పొందిన ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభు యొక్క గురుత్వంలో పాలుపంచుకొని ఉన్నారు. మరణ సందర్భంలో ఎవరైనా జ్ఞానస్థానం ఇవ్వచ్చు, మీరివ్వచ్చు. జ్ఞానస్నానం పొందని వారు కూడా ఇవ్వచ్చు. అంటే పొందని వారు హిందువులు ఇస్తారా, మహమ్మదీలు ఇస్తారా? అట్ట కాదు. గుడికి వచ్చేవాళ్ళు జ్ఞానస్థానానికి తయారవుతున్నారు, ఇంకా పొందలేదు, తిరుసభ విశ్వాసం వాళ్ళు ఉంది, వాళ్ళు కూడా ఇవ్వచ్చు. మీ జ్ఞానస్థానం ఇచ్చే విధానం ఎలా ఉండాలి? నువ్వు ఆసుపత్రిలో ఉన్నావు, రాత్రి 12 గంటలకి పుట్టిన బిడ్డ ఇంకా చచ్చిపోతుంది అని డాక్టర్ చెప్పేశారు. అప్పుడు నువ్వేం చేయాలా? వెంటనే
ఒక గ్లాస్ నీళ్లు తీసుకొని తిరుసభ యొక్క మనసు, తిరుసభలో నువ్వు ఒక సభ్యుడిగా ఈ ఒక విషయం మనసులో పెట్టుకుని, నేను తిరుసభ పేరట ఈ క్రియ చేస్తున్నా అని నీళ్లు తీసుకొని ఆ బిడ్డ తల మీద పోసి ఆ బిడ్డకు ఒక పేరు పెట్టి, ఇదిగో రాయప్ప, నీకు నేను పిత పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్థానం ఇచ్చుచున్నానని తల మీద నీళ్లు పోయాలి, తల తడవాలి. అది మీరు అందరూ చేయొచ్చు, గురువుని పిలవాల్సిన అవసరం లేదు. గురువు వచ్చేలా బిడ్డ చచ్చిపోవచ్చు. ఇది మీకు అధికారం ఉంది, మీరు దాన్ని ఉపయోగించాలా. ఇప్పుడు జ్ఞానస్థానం అనేది ఏంటి అంటే, జ్ఞానస్థానంలో వాడబడేది నీరు. ఆ నీరు పవిత్రతకు గుర్తుగా ఉన్నది. మరి నీళ్ళంటే కేవలం తల మీద కొంచెం నీళ్లు పోస్తే చాలా, మంచిని మొత్తం ముంచి తీయాలా? కావాలంటే ముంచచ్చు. ఆడ పెద్ద తొట్టి పెట్టుకొని నీళ్లు పోసేసి ఆస్వాదించి ఆ వ్యక్తిని లోపలికి దించి పైకి తీయచ్చు. అది ప్రాక్టికల్గా ఉండదు. అంటే ఇంత పెద్ద గుళ్ళో అంత పెద్ద గంగాళం పెట్టి నీళ్లు పోసి పైకి దిగేటప్పుడు అంతా నీళ్లు రచ్చ. అటువంటిది ప్రాక్టికల్గా ఉండదు. ఇది ఒక ఆధ్యాత్మికమైనటువంటి స్నానం, శారీరక స్నానం కాదు. అందువల్ల ఈ ఆధ్యాత్మిక స్నానాన్ని మనం ఏ విధంగా చేసుకుంటాం? కొద్దిగా నీళ్లు తీసుకుంటాం, ఆ నీళ్లను మనం ఆశీర్వదిస్తాం, పవిత్రాత్మ అందులో రావాలని ప్రార్థన చేస్తాం. ఆ తర్వాత ఆ నీళ్లు పోస్తాం, తల తడుస్తుంది, ఆత్మ కడిగి వేయబడుతుంది. బైబిల్ గ్రంథంలో చూస్తే నోవా కాలంలో దేవుడు 8 మందిని కాపాడారు. లోకం మొత్తాన్ని నీటితో నిర్మూలన చేశారు, ఒక నగరంలో కడిగేశారు. మరి బాప్తిస్త యోహాను కాలంలో ఆయన జ్ఞానస్థానం ఇచ్చాడు నీటితో. ఈ విధముగా నీళ్ళు అనేది జ్ఞానస్థానానికి వాడబడి ఉన్నది మనం చూస్తున్నాం. తిరుసభ కూడా మామూలుగా చెప్పాలంటే ఇక్కడ ఒక పెద్ద చిన్న తొట్టిలాగా ఇట్లా ఉండాలన్నమాట. ఆ చోట అక్కడ నీళ్ళు పోయాల. ఆ తొట్టి యొక్క షేపు ఇట్లా గుండ్రంగా ఉంటే ఎట్లుంటుంది? కడుపులో బిడ్డ, తల్లి కడుపులో బిడ్డ ఉన్నప్పుడు ఆ విధముగా గుండ్రని రీతిలో ఉండటం, బయటపడటం. అలాగే తిరుసభ అన్నటువంటి దానికి ఇది ఆ తిరుసభకి ఒక కడుపులాగా, అక్కడి నుంచి ఈ నీటి ద్వారా ఆ జననం అనేది ఆ బిడ్డకు లభిస్తుంది, వారు జ్ఞానస్థానం పొందుతారు అని అర్థము. ఇప్పుడు జ్ఞానస్థానం ఇచ్చేదట. మీరు ఎంతమంది జ్ఞానస్థానం ఇచ్చేది చూశారు? చేతులు పైకెత్తండి. ఎప్పుడో చూసుంటారు. అది ఆ జ్ఞానస్థానం ఇచ్చేటప్పుడు ఏడ్చే బిడ్డను చూస్తూ ఉంటారు తప్ప మీరు అసలు ఆ మాటలు ఎప్పుడో విన్నారా? జ్ఞానస్థానం అనేది చాలా ఒక అందమైనటువంటి, ఎంతో అర్థవంతమైనటువంటి, లోతైనటువంటి అర్థం కలిగినటువంటి ఒక దేవతల అనుమానం. జ్ఞానస్థానం ఇచ్చేటప్పుడు ఆ బిడ్డను, ఇది పసిబిడ్డల జ్ఞానస్థానం నేను చెప్పేది, ఆ బిడ్డను తీసుకొని తల్లిదండ్రులు లోపలికి వస్తారు. జ్ఞానస్థానం ఎప్పుడు ఇవ్వాలా? పుట్టిన 8వ రోజుకి ఇవ్వాలి. మామూలుగా యేసు ప్రభు పుట్టిన 8వ రోజు ఆయనకి యేసు అని పేరు పెట్టి సున్నతి చేసి పేరు పెట్టారు. మామూలుగా ఆ వయసులో ఇవ్వాలి. కొంతమంది తల్లికి ఆరోగ్యం బాగాలేదని, బిడ్డకు బాగాలేదని కొంత టైం తీసుకుంటారు. ఏదేమైనా పసిబిడ్డల జ్ఞానస్థానం వారు పసిబిడ్డలుగా ఉండేటప్పుడు ఇవ్వాలా, పెద్దోళ్ళు అయిన తర్వాత కాదు. అలా తల్లిదండ్రులు, తల్లిదండ్రులు ఇద్దరు వస్తారు. వచ్చినప్పుడు స్వామి అక్కడి నుంచి వారిని అక్కడ బయట గేటు కాడ, అని చెప్పాలంటే గేటు కాడ కాదు, పెద్ద వాకిలి కాడ నిలబెట్టి బిడ్డకి ఏం పేరు పెడతారు అని అడుగుతారు. ఆ బిడ్డకి రాయప్ప అని పేరు పెట్టాలా అంట. సరే, మీరు తిరుసభ నుండి ఏం కోరుచున్నారు అని అడుగుతారు. జ్ఞానస్థానం మీకు ఏమి అనుగ్రహించును? నిత్య జీవం ఇచ్చును. అప్పుడు తల్లిదండ్రులను చూచి జ్ఞానతల్లి గురువు ఏమంటారు? ఈ బిడ్డను క్రైస్తవ విశ్వాసం ముందు పెంచవలను, ఈ మీ బాధ్యతను మీరు తెలుసుకొని ఉన్నారా అంటే, అవును స్వామి. పసిబిడ్డను పెంచేటప్పుడు శారీరక పాలు మాత్రమే కాదు, జ్ఞానపాలు తాపించాలా. ఆ జ్ఞానపాలు అంటే విశ్వాసము. ఆ బిడ్డను గుడికి తీసుకురావాలా. అదిగో స్వామి, అదిగో యేసు ప్రభు, అదిగో మరియ తల్లి, నువ్వు గుళ్ళో ఇలా, ఇదంతా చిన్న బిడ్డ చిన్న వయసు నుంచి చూస్తూ పెరుగుతూ వస్తుందన్నమాట. కాబట్టి తల్లిదండ్రుల యొక్క విశ్వాసం, తల్లిదండ్రులకి విశ్వాసం మీద
ఆధారపడి ఆ బిడ్డకి జ్ఞానస్థానము ఇస్తారు. తల్లిదండ్రులు చిన్న వయసు నుంచే బిడ్డలకి మీరు క్రైస్తవ విశ్వాసం నూరిపోయాలా. చాలామంది క్రైస్తవ విశ్వాసం గురించి పట్టించుకోవటం లేదు. ఒకరోజు ఒక తండ్రి నేను అడిగాను, అయ్యా నీ బిడ్డలు అసలు గుడికే రావట్లా, నువ్వు అసలు రావట్లా, నీ బిడ్డలు అసలు గుడికే రావు. అదేముంది స్వామి, గుడికి ఎప్పుడైనా రావచ్చు, చదువు కదా ముఖ్యం. చదవని చదివేసి రేపు అమెరికాకి వెళ్ళిపోతాడు, నువ్వు ఇక్కడ కూడు అన్నం లేకుండా చస్తావు. అలా తయారైనారు ప్రజలు ఇప్పుడు. కాబట్టి పసిబిడ్డల యొక్క విశ్వాసానికి మీరు బాధ్యులు. వాళ్ళు గుళ్ళో వచ్చినప్పుడు ఎట్లా ఉండాలా, ఏ విధంగా ప్రవర్తించాలి. జ్ఞానస్థానం క్లాసానికి ఉంచమంటే మీరు అట్లా అడ్డం పెట్టుకుని ఇంటికి తీసుకుపోతుంటారే. అమ్మగారిని అడుగుతున్నా, ఏం సిస్టర్ పిల్లలకి క్లాస్ లేదంటే, ఎక్కడ స్వామి, అమ్మ నాన్న పక్కన అట్లే ఆనుకొని వాళ్ళు అట్లా వెళ్ళిపోతున్నారు. ఈ రోజు నుంచి చివరి పాట అయిన తర్వాత తల్లిదండ్రులందరూ బయటికి పోండి, పిల్లలందరూ ఇక్కడే కూర్చోవాలి, ఎవరు పోకూడదు. ఆ వాకిలి కాడ చిన్న స్వామి, ఈ వాకిలి కాడ చిన్న సిస్టర్ ఉంటారు, పిల్లలు ఎవరు బయటికి పోయింది లేదు. అదే శిక్ష. కాబట్టి చిన్న వయసు నుంచి వాటిని పెంచాలా. ఆ తర్వాత ఎప్పుడైతే వాళ్ళు అవును స్వామి అలా పెంచుతాం అని చెప్పిన తర్వాత గురువు ఆ స్లీవ గుర్తు వేస్తారు మొట్టమొదటి బిడ్డ మీద. తల్లిదండ్రులు వేస్తారు, జ్ఞాన తల్లిదండ్రులు వేస్తారు. అటు తర్వాత వాళ్ళు అక్కడి నుంచి గుళ్ళోకి ప్రవేశించి వస్తారు. ఈ చోట ఉన్నటువంటి జ్ఞానస్థానపు తొట్టి ఈడ ఉంటుంది, ఆడికి వస్తారు. ఆడికి వచ్చిన తర్వాత బైబిల్ గ్రంథం నుంచి, పవిత్ర గ్రంథం నుంచి పవిత్ర పట్టణం ఒకటి చదువుతారు. అదైన తర్వాత విశ్వాసుల ప్రార్థన చెప్పుతారు. విశ్వాసుల ప్రార్థన అయిన తర్వాత గురువు ఆ బిడ్డ మీద ఉన్నటువంటి అశుద్ధాత్మను బయటికి పంపుతారు. పుట్టే ప్రతి బిడ్డ జన్మ పాపంతో పుడుతుంది. ఆ జన్మ పాపంతో ఉండే బిడ్డ సైతానికి సొంతం. ఆ సైతాన్ని బయటికి పంపించాలా, బిడ్డను జన్మ పాపం నుంచి కడిగి వేయాలా. అందుకు తిరుసభ ఇదిగో జ్ఞానస్నానపు తైలాన్ని వాడుతుంది. ఆ జపం చెప్పి సైతాను నుండి విముక్తి పొందిన తర్వాత ఆ జ్ఞానస్నానపు తైలముతో ఆ బిడ్డ హృదయం మీద గురువు ఆ జ్ఞానస్థానం తైలం పూస్తారు. అది అయిన తర్వాత అందరూ కూడా ఇంకొక మాట, జ్ఞానస్నానం ఇవ్వకుండా బిడ్డకన చచ్చిపోతే యాడికి పోతారు? నేను ఇందాక చెప్పాను లింబో అని, అటువంటి స్థలమే. దేవుని కృప న్యాయం ఎప్పుడు పరిపూర్తి అవుతుందో అప్పుడే వాళ్ళు మోక్షానికి పోతారు. ఎందుకు పసిబిడ్డలకు జ్ఞానస్థానం ఇవ్వాలి? వాళ్ళు వెలుగులో ఉండే బిడ్డలుగా పెరుగుతారు, జ్ఞానముతో నిండిన వాళ్ళుగా ఉంటారు, ఆరోగ్యంతో ఉన్నవాళ్ళుగా ఉంటారు. అందుకే పసిబిడ్డలకు జ్ఞానస్థానం ఇవ్వాలి. నేను వాడు పెద్దోడైన తర్వాత ఇస్తానంటే మధ్యలో పుట్టకని పోతే అప్పుడు వాడు ఆత్మ అడిగిపోతుంది. కాబట్టి పసిబిడ్డలకి మనము జ్ఞానస్థానం ఇవ్వాలి. వాళ్ళు దేవుని కృపలో, ప్రేమలో, వెలుగులో పెరగాలి. ప్రాటెస్టెంట్ వాళ్ళు పసిబిడ్డల జ్ఞానస్థానం ఇవ్వరు, వాళ్ళకి ఈ విషయాలు అర్థం కాదు. కాబట్టి వాళ్ళు ఇవ్వరు. కానీ కత్తోలిక తిరుసభలో మనం ప్రతి బిడ్డకి జ్ఞానస్థానం చిన్న వయసులోనే ఇవ్వాలి. ఆ తర్వాత గురువు ఆడున్నటువంటి నీళ్లను ఆశీర్వదించి ఒక జపం చెబుతారు, పవిత్రాత్మ శక్తి ఈ నీటిలో ప్రవేశించునుగాక అని ఆ ఏలు నీళ్ళలో పెట్టి ప్రార్థన చేస్తారు. అప్పుడు ఆ నీళ్లు పవిత్రాత్మ శక్తిని పొందుతాయి. అటు తర్వాత నువ్వు సైతానును, దాని క్రియలను, దాని ఆకర్షణ వదిలిపెడతావా? వదిలిపెడతాను అంటారు. అటు తర్వాత తండ్రి దేవుణ్ణి, సృష్టికర్తని తండ్రి దేవుని విశ్వసిస్తావా? యేసు ప్రభు, అతని కుమారుడు యేసు ప్రభు మరియమ్మ గారి ద్వారా పుట్టి ఆయన స్లీవ్ మీద కొట్టబడి మరణించి భూస్థాపితం చేయబడి ఉత్థానమై పరలోకానికి వెళ్ళి కుడి ప్రక్కన కూర్చున్నారని, అతను తిరిగి వస్తారని విశ్వసిస్తావా? విశ్వసిస్తాను. పవిత్రాత్మ మరియు ఆ తర్వాత తిరుసభను, తిరుసభ యొక్క అచిష్టవార్ల సంఘ ప్రయోజనమును, పాప మన్నింపును, నిత్య జీవనం విశ్వసిస్తావా? విశ్వసిస్తాను. ఆ మాట చెప్పిన తర్వాతే మీరు ప్రకటించిన విశ్వాసంలో మీ బిడ్డ జ్ఞానస్థానం ఒప్పుకుంటారా? ఒప్పుకుంటాం. అప్పుడు స్వామి నీళ్లు తీసుకొని, రాయప్ప ఇదిగో నీకు నేను పితా పుత్ర పవిత్రాత్మ నామున జ్ఞానస్థానం ఇచ్చుచున్నాను అని చెప్పి ఆ నీళ్లు పోసి జ్ఞానస్థానం ఇస్తారు. అటు తర్వాత ఏమవుతుంది?
క్రిస్మా తైలంతో అభ్యంగం. ఇది క్రిస్మా తైలం అనేది అభిషేక తైలం. యేసు ప్రభు ఒక గురువుగా, ఒక ప్రవక్తగా, ఒక రాజుగా ఉన్నారు. ఆ 3 పదవుల్లో నువ్వు కూడా పాలు పంచుకుంటున్నావు అని మళ్ళా స్వామి జపం చెప్పి ఆ క్రిస్మా తైలమును మాడు మీద పూసి మళ్ళా ఆ బిడ్డకి ఆ యొక్క అభిషేకం చేస్తారు. అదైన తర్వాత తెల్ల వస్త్రం ఇస్తారు. ఈ తెలుపు వస్త్రము నీ క్రైస్తవ ఘనతకు గుర్తు. దీన్ని నువ్వు మోక్షానికి పోయేంతవరకు నిర్మలముగా కాపాడుకొనుము. ఈ తెలుపుదనం అనేది పవిత్రతకు గుర్తు. నువ్వు పవిత్రంగా ఉండు అని ఆ గుడ్డను బిడ్డ మీద కప్పుతారు. రెండోది వెలిగే ఒత్తి, పాస్కా ఒత్తి వెలిగించి ఆ ప్రభువు ఈ వెలుగుగా ఉన్నారు. ఆ 10 మంది కన్యకలు పెండ్లి కుమారుడు రాక కాసుకున్నప్పుడు వెలుగు లేకుండా ఒక 5 మందికి ఆరిపోయినట్టుగా కాకుండా నువ్వు వెలిగేటట్టు ప్రభు రాకకి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేటట్టు ఉండాలా అని. అటు తర్వాత ఆ బిడ్డ యొక్క పెదాలు చెవులు తాకి ప్రభు యొక్క వాక్యం విని ఆ వాక్యం నువ్వు ప్రకటించాలా అంటారు. అటు తర్వాత పరలోక జపం అందరూ చెప్పుతారు. అటు తర్వాత అందరికీ కూడా చివరి ఆశీర్వాదం ఇస్తారు. ఇది జ్ఞానస్థానం ఇచ్చే విధానం. మరి ఈ జ్ఞానస్థానం ద్వారా ఏం జరుగుతుంది? ఒకటి, జన్మ పాపము అంటే బిడ్డకు కర్మ పాపం లేదు, జన్మ పాపం కడిగి వేయబడుతుంది. ఒకవేళ పెద్దోడైతే కర్మ పాపం కడిగి వేయబడుతుంది. ఆ బిడ్డ దేవుని కుమారుడవుతాడు, దేవుని తండ్రి అని పిలవగలడు. పవిత్రాత్మ అతనికి వసగబడుతుంది. అతని ఆత్మలో చెడరాని ముద్ర వేయబడుతుంది. తిరుసభలో నువ్వు సభ్యుడవుతావు. ఇతర దేవతల అనుమానాలు పొందొచ్చు. ప్రభువులో నువ్వు ఒక కొత్త సృష్టి అవుతావు. నీకు నూతన జీవం ఇవ్వబడుతుంది. తద్వారా నువ్వు తిరుసభ అన్నటువంటి ఆ సభలో ఈ యొక్క వాకిలి ద్వారా ప్రవేశిస్తావు. అవి జ్ఞానస్నానం ద్వారా పొందే ఫలాలు. ఈ జ్ఞానస్థానంలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటంటే, ఇది మళ్ళా ఇచ్చేది కాదు, ఒక్కసారే జ్ఞానస్థానం ఇచ్చేది. ఆ జ్ఞానస్థానం ఒక్కసారి ఇవ్వబడినప్పుడు జన్మ పాపం కర్మ పాపం 2 కడిగి వేయబడుతుంది. ఇందులో వాడబడే తైలాలు 2, ఒకటి జ్ఞానస్థానపు తైలము, రెండోది క్రిస్మా తైలం. జ్ఞానస్థాన తైలాన్ని ఇక్కడ వాడాలా, క్రిస్మా తైలాన్ని ఇక్కడ వాడాలా? కొంతమంది స్వాములకి ఇది అర్థం కాకుండా ఇక్కడిది అక్కడికి కూడా వాడుతుంటారు. ఉపదేశికి కన్ఫ్యూషను, స్వామికి కన్ఫ్యూషన్. అలాగే ఆ బిడ్డకి ఇవ్వబడుతున్నటువంటి ఆ తెల్ల వస్త్రము అది ఒకటి. ఆ తర్వాత వెలుగుతున్నటువంటి ఆ ఒత్తి, ఇవన్నీ కూడా జ్ఞానస్థానానికి ముఖ్యమైనటువంటి విషయాలు. మరి చనిపోయేటప్పుడు ఇచ్చే జ్ఞానస్థాన విషయం ఏంది? ఒక వ్యక్తి చిన్న బిడ్డ కాకుండా పెద్దోడై ఉన్నాడు అనుకుందాం, ముసలాయన ఉన్నాడు. మదర్ తెరేసా ఎప్పుడు కూడా చనిపోయే టైంలో వాళ్ళు ఒక మాట అడిగి జ్ఞానస్థానం ఇచ్చేస్తుంది. ఈ జ్ఞానస్థానం ఇచ్చేటప్పుడు 4 సత్యాలు వాళ్ళకి తెలియజేస్తారు. మామూలుగా బుద్ధి స్వాధీనం ఉంటే దేవుడు ఒక్కడేనని, ఆయన ఏకైక కుమారుడు యేసు ప్రభు అని, పవిత్రాత్మ త్రియేక దేవుడని, యేసు ప్రభుని ఈ లోకానికి పంపించారని, ఆయన యొక్క కృప ద్వారా పుణ్యాత్ములు మోక్షానికి వెళ్తారు, పాపాత్ములు నరకానికి వెళ్తారని చెప్పాలి. వాళ్ళు అర్థం చేసుకోగలిగితే అలా చెప్పి ఆ యొక్క ఆ పేరు చెప్పి ఆయనకు పేరు పెట్టి నీళ్లు పోసి జ్ఞానస్థానం ఇవ్వాలి. అది జ్ఞానస్థానం యొక్క విషయం. ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా పసిపిల్లల జ్ఞానస్థానం మాత్రమే. వయోజన క్రైస్తవ ప్రవేశం ఇంకోటి ఉంది, క్రిస్టియన్ ఇనిషియేషన్ అంటారు. ఇందులో 3 దేవతల నిర్మాణాలు ఒకటిగా కలపబడతాయి. జ్ఞానస్నానం, భద్రనైభ్యంగం, సర్పసాదం. ఎందువల్ల 3? వాళ్ళు వయసు వచ్చిన వాళ్ళు. జ్ఞానస్థానం మాత్రం ఇస్తే సర్పసాదం ఉండదు. మరి బిషప్ గారు వచ్చేది ఎప్పుడో, భద్రనైభ్యంగం ఇచ్చేది ఎప్పుడో. అందువల్ల ఈ 3టిని కలిపి వయోజన క్రైస్తవ ప్రవేశం అని చెప్పి గురువే జ్ఞానస్నానం, భద్రనైభ్యంగం, సర్పసాదం ఇస్తారు. తద్వారా ఆ ఆత్మ ఒకసారి పెండ్లి కూడా ఒకసారి సంగ్రాయకొండలో చేశాం. ఒక కుటుంబం పూర్తిగా వాళ్ళ అనుభవంలో వాళ్ళు తెలుసుకున్న వేద సత్యాల ప్రకారం వాళ్ళు తయారు చేసి ఒకే రోజు గుళ్ళో జ్ఞానస్నానం, భద్రనైభ్యంగం, పెండ్లి, దివ్య సర్పసాదం 4 దేవతల ఒకే రోజు ఇచ్చాం. ఎందుకంటే ఆ విధంగా వాళ్ళు ఆ రోజు తయారై వచ్చారు కాబట్టి యేసుక్రీస్తులో ప్రియమైన సోదరి సోదరులారా, జ్ఞానస్నానం ఎంత గొప్ప ఒక దేవత నిర్మాణం అని ఈరోజు మనం తెలుసుకుందాం.
పసిబిడ్డలకి ఎంత వీలైతే అంత త్వరగా జ్ఞానస్థానం ఇవ్వాలి. మనకు తెలిసిన వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా ఉండి జ్ఞానస్థానం పొందే పరిస్థితిలో ఉంటే దానికి వాళ్ళు తయారు చేయాలి. అదే సమయంలో మనం పొందిన ఆ జ్ఞానస్థానం యొక్క గొప్పతనాన్ని మనం ధ్యానించుకుంటూ దేవునికి వందనాలు చెప్పాలి. ఆమేన్. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకపుత్రుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతు అధికారమునకు లోనై పాటుపడి స్లీవ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారుడు లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. స్వామి ఆమేన్. ఈ పుస్తకంలో 20వ సామాన్య ఆదివారం లేదు కాబట్టి మీరు 13 ఆదివారం తీసుకోండి. ప్రియ సహోదరి సహోదరులారా, విశ్వాసం కలిగి ఉండుము అని ప్రభువు మనలను కోరుచున్నారు. కాబట్టి ఈ పరిశుద్ధ సమయంలో మన క్రైస్తవ మిత్రులకు కావలసిన ఆధ్యాత్మిక శారీరక అవసరాల కోసం విశ్వాసంతో ప్రార్థించుకుందాం. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, మా శ్రీసభ ఆధ్యాత్మిక కాపరి మేపరి అయిన మా ఫ్రాన్సిస్ పాపు గారిని, మా ప్రకాశం పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, మా విచారణ గురువును, సహాయక గురువును, తదితర గురువులను, మఠవాసులను, దైవ సేవకు, వాక్య పరిచర్యకు అంకితమైన ప్రతి దేవుని బిడ్డను మీకు ప్రత్యేకంగా సమర్పించుచున్నాము. వారు నిబద్ధత కలిగిన నాయకులుగాను, ఆధ్యాత్మికంగా అందరికీ దారి చూపే విశ్వాస యోధులుగాను, తమకప్పగింపబడిన మందలను చక్కగా కాచి కాపాడువారుగా దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ దయగల తండ్రి, దేవుడు ప్రతి ప్రాణిని జీవించుట కొరకే సృజించెను అని పరిశుద్ధ వాక్యము ఘంటాపదంగా వెల్లడించుచున్నది. దేవాతి దేవుని అపురూప సృష్టి అయిన మనమంతా మనకిచ్చిన జీవాన్ని బట్టి, జీవితాన్ని బట్టి ప్రభువుకు మనసారా వందనములు, స్తోత్రములు తెలియజేయుచున్నాము. నాచి తంత్రోపాయములకు లొంగి మరణించక పవిత్రమైన నిర్మలమైన జీవితములు జీవించే దృఢ సంకల్పాన్ని మాకు నూరంతలుగా దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. చిన్న స్త్రీని సంపూర్ణంగా స్వస్థపరిచినట్లే వ్యాధులతో ఇబ్బందులు పడుచున్న రోగులను మీరు స్వస్థపరచండి. ఆర్థికంగా మానసికంగా బాధపడుచున్న వారికి మీరు ధైర్యాన్ని కల్పించండి. ఆర్థికంగా సహాయపడండి. అలసి సొలసిన బడుగు జీవులకు మీరు పరిపుష్టి నొసగి కావలసిన సహాయమును సకాలములో అందించి ఆదుకోమని అందరూ ఓ ప్రభా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కృపావంతుడైన ఓ దేవ, మా సమాజంలో వైవాహిక బంధాన్ని ఒక విడదీయరాని ప్రేమ బంధముగా రూపకల్పన చేసి ఉన్నారు. వివాహ బంధంలో అడుగిడిన ప్రతి భార్య, ప్రతి భర్త అడుగడుగున అనుక్షణము మీ పవిత్ర ప్రేమను గుర్తిస్తూ ఒకే హృదయంతో, ఒకే మనసుతో కలిసిమెలిసి జీవించులాగున దీవించండి. దంపతులు తమ కుటుంబ బాధ్యతలను సక్రమంగా నెరవేర్చినట్లును, తమకు కలిగిన సంతానమును దైవ ప్రేమలో పెంచినట్లును దీవించి కాచి కాపాడమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ స్తుతి పాత్రుడా,
మా సంఘంలో ఉన్న యువతీ యువకులను విద్యార్థులను మీరు పేరు పేరున దీవించండి. ఎదుగుచున్న దశలో వారికి కావలసిన తోడ్పాటును, వారి ఆశయ సిద్ధికి కావలసిన దీవెనలను దండిగా మెండుగా అందించి దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన. కొంతసేపు మౌనముగా మన సొంత మనవుల కొరకు ప్రార్థించుకుందాం. మరి తల్లి కరుణ ద్వారా ప్రభువుకు సమర్పించుకుందాం. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగా యేసు ఆశీర్వదింపబడిన వారు ఒకని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ప్రార్థించుదాము. సర్వశక్తుల ఓ నిత్య సర్వేశ్వర, ఈ ఆదివారం విశ్రాంతి దినమున మేమంతా విశ్వాసంతో మీ చెంత వచ్చి ఉన్నాము. మా అందరినీ మీ ప్రేమగల బిడలుగా మీ దైవ రాజ్య స్థాపనకు సుశక్తులైన సైనికులుగా మలచండి. మా శిష్యరికంలో ఎటువంటి అవంతరాలు అవరోధాలు లేకుండా చేయండి. మా నాథుడిని క్రీస్తు మనవి చేయుచున్నాము. ఆమేన్. నీ చేరితి దేవా, నీ పాదార్చనకై నే చేరితి దేవా, సేవకే నా జీవితం అంకితం నేనంకి. నీ పాదార్చనకై నే చేరితి దేవా. నీ పూజకై మనసు మందిరమే నిర్మింతును దేవదేవా. పూజకై మనసు మందిరమే నిర్మింతును దేవదేవా. నా దోషిళ్ళతో నేనే నా ప్రేమ జీవనం పోసి, నా దోషిళ్ళతో నేనే నా ప్రేమ జీవనం పోసి, నీ పాదార్చనకై నే చేరితి దేవా. పాదార్చనకై నే చేరితి దేవా. అంకితం నేనంకితం, అంకితం నేనంకితం. సహోదరి సహోదరుల, నేను మీరు నర్పించిన ఈ బలి సర్వశక్తి విధాన సర్వేశ్వరునికి ప్రీతికరమవుట్ల ప్రార్థన చేయండి. ప్రభు తన నామస్తుతి మహిమ కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును ఈ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీతో గాఢమైన అనుబంధం ఏర్పరచగల ఈ మా బలి అర్పణను దయతో అంగీకరించు. నీవు మా వసగిన దానములని మేము మరల మీకు అర్పించి తుదకు మిమ్మే పరమవరముగా పొందగలుగుచున్నాం. మా ప్రభుని క్రీస్తు ద్వారా
ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందరుగాక, మీ ఆత్మతోనూ ఉండుగాక. మనస్సులు ఉన్నతము త్రిప్పండి, ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభుల కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ చోట మీ కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలైనా క్రీస్తు తన జన్మము ద్వారా పతనమైన మానవ స్థితిని నూతనీకరించను, తన శ్రమల ద్వారా మా పాపం రద్దు చేశాను. అతడు మరణం నుండి దాసుడై ఉత్థానుడై శాశ్వత జీవునకు మార్గము తెరచను. తండ్రి, అతడు మా వద్దకు మోక్షారమును చేసి మీ వద్దకు మోక్షారమును చేసి మూసి ఉన్న మోక్ష ద్వారమును తెరచను. కావున దూతల పునీతుల బృందంతో ఏకమై నిరంతరం మేము స్తుతిగానం చేయటట్లనగా స్వర్గీయ సింహాసనములో ఉన్న త్రియేక దేవుడు పరిశుద్ధుల్. స్వర్గీయ సింహాసనములో ఉన్న త్రియేక దేవుడు పరిశుద్ధుల్. అత్యున్నతమైన శక్తిగల నామం పరిశుద్ధుల్, పరిశుద్ధుల్, పరిశుద్ధుల్. అత్యున్నతమైన శక్తిగల నామం పరిశుద్ధుల్, పరిశుద్ధుల్, పరిశుద్ధుల్. హోసానా స్తుతి గీతం పాడండి. హోసానా, హోసానా, హోసానా. హోసానా స్తుతి గీతం పాడండి. హోసానా, హోసానా, హోసానా. అత్యున్నతమైన శక్తిగల నామం పరిశుద్ధుల్, పరిశుద్ధుల్, పరిశుద్ధుల్. అత్యున్నతమైన శక్తిగల నామం పరిశుద్ధుల్, పరిశుద్ధుల్, పరిశుద్ధుల్. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. హోసానా స్తుతి గీతం పాడండి. హోసానా, హోసానా, హోసానా. హోసానా స్తుతి గీతం పాడండి. హోసానా, హోసానా, హోసానా. అత్యున్నతమైన శక్తిగల నామం పరిశుద్ధుల్, పరిశుద్ధుల్, పరిశుద్ధుల్. అత్యున్నతమైన శక్తిగల నామం పరిశుద్ధుల్, పరిశుద్ధుల్, పరిశుద్ధుల్. ఏలిన వారి నామమున వచ్చడి వారు ధన్యులు. ఏలిన వారి నామమున వచ్చడి వారు ధన్యులు. హోసానా స్తుతి గీతం పాడండి. హోసానా, హోసానా, హోసానా. హోసానా స్తుతి గీతం పాడండి. హోసానా, హోసానా, హోసానా. అత్యున్నతమైన శక్తిగల నామం పరిశుద్ధుల్, పరిశుద్ధుల్, పరిశుద్ధుల్. అత్యున్నతమైన శక్తిగల నామం పరిశుద్ధుల్, పరిశుద్ధుల్, పరిశుద్ధుల్. ఓ ప్రభువా, మీరు నిజముగా పరిశుద్ధులు, సర్వ పవిత్రత కోటయ్యే మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బతిమాలు కొనుచున్నాము.
ఈ విధమే మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చన నెరవేర్చున్నాము. వారు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీ కృతజ్ఞతావందనలు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లను, మీరందరూ దీన్ని తీసుకుని భుజింపుడు, ఇది మీ కొరకు అప్పగింపబడిన నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరం పాత్రను అందుకొని మరలా కృతజ్ఞతావందనలు చెప్పి స్తుతించి శిష్యులకు ఇచ్చుట్లను, మీరందరూ దీన్ని తీసుకొని దీని నుండి పానం చేయుడు. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారార్థమే దారవేయబడును. దీన్ని నా జ్ఞాపకార్థం చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చు వరకు వేచేయదము. కనుక తండ్రి క్రీస్తు మరణ ఉత్థానమును స్మరించుచు జీవనసు అప్పమును రక్షణ పాత్రను సమర్పించున్నాం. మీ సముఖం నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసేందుకు మీకు వందనము తెలుపుచున్నాం. క్రీస్తు రక్తములందు పాలువారగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచ బ్రతిమాలు కొలుచున్నాం. ఓ ప్రభువ, ప్రపంచమంతటి వ్యాపించున్న మీ శ్రీ సభ జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా ప్రకాశం పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమంది పరిపూర్ణులుగా చేయము. ఉత్థానం నమ్మికతో చనిపోయిన మా సహోదరి సోదరులు, మీ కనికరం ముందు చనిపోయిన వారు జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయ చూపి దేవుని కడుతులకు మరియ మాతతోను, ప్రతి జోజప్ప గారితోను, ప్రతి అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేస్తున్న అందరితోనూ మాకు నిత్యజంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి లభితన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమై ఉండి మీకు యుగ యుగములు గౌరవములు కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాగసింతము. పరలోకమందుండుడి మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్ము రక్షించండి. ప్రభువ, అన్ని కీడుల నుండి మమ్ము రక్షించము. మా ఈ రోజులు మాకు శాంతిని ప్రసాదింపము. మీ దానుగ్రహం వలన పాపమును విముక్తులు చేసి అన్ని కలదును సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగం నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపం లెక్కింపక మీ శ్రీ సవిశ్వాసాన్ని వీక్షించము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యతను అనుగ్రహింపము. యుగ యుగములు జీవించచ్చు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనే ఉండునుగాక. ఒకరికి ఒకరు క్రీస్తు సమాధానం తెలుపుకుందాం. మీ అందరికీ సమాధానం. లోకము యొక్క పాపములను పరిహరించేడు సర్వేశ్వరు దివ్య గొర్రె పిల్ల అయిన యేసువా, మా మీద దయగానుండండి. లోకము యొక్క పాపములను పరిహరించేడు సర్వేశ్వరు దివ్య గొర్రె పిల్ల అయిన యేసువా, మా మీద దయగానుండండి.
ఇదిగో సర్వేశ్వరుని యొక్క గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములు పరిహరించిన వారు యేసు ప్రభు. ఈ ప్రభు విందునకు పిలబడిన వారందరూ ధన్యులు. మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రలను కాను, ఆయనను మీరొక్క మాట పలికిన నా ఆత్మ శరీరం దయామయా మృత్యుంజయుడా యేసునాథ దారి చూపుము దయామయా. బ్రతికెదను నీవు మాట్లాడినా, బ్రతికెదను నీవు మాట్లాడినా, జీవింతును నీవు దీవించినా, జీవింతును నీవు దీవించినా. జై జై క్రీస్తు దైవ కుమార, జై జై క్రీస్తు కల్వరి నాథ, జై జై క్రీస్తు దైవ కుమార, జై జై క్రీస్తు కల్వరి నాథ. మృత్యుంజయుడా యేసునాథ దారి చూపుము దయామయా. మృత్యుంజయుడా యేసునాథ దారి చూపుము దయామయా. తండ్రిని చూపిన యేసు నీ చూపును నాకివ్వు, పరులలో తండ్రిని చూసిన యేసు నీ చూపును నాకివ్వు. బొంకిన పేతురును ప్రేమతో చూపిన యేసు, కుష్ఠరోగిని చూసి కరుణించిన యేసు. బొంకిన పేతురును ప్రేమతో చూసిన యేసు, కుష్ఠరోగిని చూసి కరుణించిన యేసు. నీ చూపును నాకివ్వు, నీ చల్లని చూపును నాకివ్వు. మృత్యుంజయుడా యేసునాథ దారి చూపుము దయామయా. మృత్యుంజయమయా. బలిగా నిన్నే వసగిన యేసు, నీ బంగారు హృదిని నాకివ్వు, బలి హృదిని నాకివ్వు. హింసించిన వారిని మన్నించిన యేసు, ద్వేషించిన వారి కోసం ప్రార్థించిన యేసు, మన్నించిన యేసు, ద్వేషించిన వారి కోసం ప్రార్థించిన యేసు. నీ బంగారు హృదిని నాకివ్వు, నీ బంగారు హృదిని నాకివ్వు. మృత్యుంజయుడా యేసునాథ దారి చూపుము దయామయా. మృత్యుంజయుడా యేసునాథ దారి చూపుము దయామయా. బ్రతికెదను నీవు మాట్లాడినా, బ్రతికెదను నీవు మాట్లాడినా, జీవింతును నీవు దీవించినా, జీవింతును నీవు దీవించినా. జై జై క్రీస్తు దైవ కుమార, జై జై క్రీస్తు కల్వరి నాథ,
క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయి కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినవదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకునండి. నేను మేము ఎడబాయునట్లు చేయకండి. దుష్ట శత్రువు చేతులలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక స్వామి. ఆమేన్. పరిపూర్ణ ఫలము గల జపము. మహామధురముతో నిండిన మంచి యేసువా, దాసురాలనైన నేను దేవరివారి సముఖములో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తొలచినారు, నా ఎముకలన్నీ ఎంచినారు అని దేవరివారి పేరిట పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి వచ్చిన దానిని నేను జ్ఞాపకపరచుకొని దేవరివారి యొక్క 5 గాయములను మిగిలి భక్తి పడుదలతోనూ దుఃఖముతోనూ నా అంతర్యమైన సుకృత కృత్యములను నా పాపముల మీద నిజమైన మనస్తాపమును వారిని దిద్దుకొన మిగిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమందు ముద్రింపవలనని నా మంచి యేసువా, దేవరివారిని నా ఆత్మ యొక్క మేలైన ఆశాకాంక్షలతో బ్రతిమాలి ప్రార్థిస్తున్నాము స్వామి. ఆమేన్. మన పరిశుద్ధ పాపగారి తలంపు నెరవేరునట్లుగా పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడినగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయముందున ప్రార్థించండి. ఆమేన్. కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగునుగాక. యేసుక్రీస్తులో ప్రియమైన సోదరి సోదరులారా, సెప్టెంబర్ 8వ తారీఖు ఏ పండుగ? మరియ మాత జన్మదినోత్సవం. క్రిస్మస్ పండుగలాగే మరియ తల్లి జన్మాన్ని కూడా మనం కొనియాడచ్చు. కాబట్టి ఆ రోజు వేళాంగణి మాత పండుగ, కోడూరు మాత పండుగ అని మీకు తెలుసు. ఈ పండుగకు తయారింపుగా ఒక 7-8 రోజుల ముందుగా ఒక నవదిన జపాలుగా మనం చేసుకున్న సెప్టెంబర్ 1వ తారీఖు రెవరెండ్ ఫాదర్ థామస్ వాళ్ళు వారి బృందము డివైన్ మర్సీ ధ్యాన ఆశ్రమం మంగళగిరి నుంచి వస్తున్నారు. ఆ రోజంతా ప్రార్థన. కాబట్టి ఆ రోజు ఉదయం 9 గంటలకి దివ్య సత్ప్రసాదం పీఠం మీద స్థాపించబడి దైవస్తుతి ఆరాధన జరుగును. ఈ ఆరాధన స్తుతి స్తోత్రములు వారు జరుపుతారు. స్వస్థత ప్రార్థన కూడా చెబుతారు. అది అయిన తర్వాత 12:30 అందరికీ టీ బన్ను ఇవ్వబడుతుంది. వెంటనే దివ్య మరియు అయిన వెంటనే పాప సంగీతనాలు అందరూ చేసుకోవచ్చు. అటు తర్వాత 1:45 దివ్య సత్ప్రసాద ఆశీర్వాదం ఇవ్వబడి 2 గంటలకి దివ్య బలి పూజ ప్రారంభించబడి 3 గంటలకి పూజ ముగించబడుతుంది. అటు తర్వాత అందరికీ కూడా అన్నము ఇవ్వబడుతుంది. కాబట్టి 1వ తారీఖు అనగా మరియ మాత పండుగకు ఆధ్యాత్మికంగా మనల్ని మనం తయారు చేసుకోవడానికి, తద్వారా మరియ తల్లి వద్ద మన ఆరోగ్యం గురించి ప్రార్థించినప్పుడు మన స్వస్థత పొందడానికి ఇది ఒక సాధనముగా ఉంటుంది. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి. 1వ తారీఖు రోజంతా ప్రార్థన. ఆ రోజు అన్నానికి ఎవరైనా స్పాన్సర్ చేస్తామంటే వాళ్ళు ముందుకు రావచ్చు. పూర్తిగా కాకుండా పార్షికంగా అయినా వాళ్ళు స్పాన్సర్ చేయొచ్చు. మన గుడి తిరణాలకి
మనము ఎవరెవరైతే భద్రమణి అభ్యంగం ఇంతవరకు పొందలేదో వాళ్ళందరికీ భద్రమణి అభ్యంగం ఇప్పించే ఒక అవకాశం కలిగిస్తున్నాం. కాబట్టి మన సిస్టర్లు కుటుంబాలు కొన్ని దర్శించి ఉన్నారు. వాళ్ళు ఎవరెవరైతే ఇంకా భద్రమణి అభ్యంగం పొందలేదో వాళ్ళ పేర్లన్నీ కూడా వాళ్ళు సేకరించి ఉన్నారు. వచ్చే ఆదివారం ఈ పేర్లన్నీ కూడా మనం గుళ్ళో చదువుతాం. అటు తర్వాత 1వ తారీఖు నుంచి, అనగా 1వ తారీఖు ముందుగా ఆదివారం నుంచే మనము ఆదివారం పూజ అయిన తర్వాత ఆ పేర్లు చదవబడే వాళ్ళందరూ కూడా ఇక్కడే కూర్చోవాలి. స్వామి కిందకు వచ్చి వాళ్ళకి 20 నిమిషాలు నేను వాళ్ళ క్లాస్ తీసుకుంటాను. ఇది మన గుడి పండగ జరిగేంత వరకు ఆదివారం జరుగుతుంది. తద్వారా భద్రమణి అభ్యంగం మరియు ఇతర విషయాలు వాళ్ళకి తెలియజేయడానికి, జపాలు నేర్పించడానికి ఒక అవకాశంగా ఉంటుంది. పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఎవరైనా సరే మీ పేర్లు చదవబడిన తర్వాత ఈ 4 క్లాసులకి మీరు ఉంటేనే పండగ రోజు మీకు భద్రమణి అభ్యంగం. మీరు రాకపోతే మళ్ళీ మీకు భద్రమణి అభ్యంగం ఇచ్చే అవకాశం ఉండదు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, వచ్చే ఆదివారం సిస్టర్ పేర్లను ఎవరెవరి పేర్లు చదువుతారో వాళ్ళందరూ కూడా 20 నిమిషాలు పూజ అయిన తర్వాత ఇక్కడ కూర్చోవాలా. నేనే స్వయంగా వాళ్ళ క్లాసులు తీసుకుంటా, వాళ్ళ పేర్లను హాజరేసుకుంటా. ఈరోజు పూజ అయిన తర్వాత దయచేసి మీ పిల్లలందరినీ గుళ్ళో వదిలిపెట్టి మీరు పోండి. చేయి పట్టుకొని లాక్కొని పోబాక. తల్లిదండ్రులే బిడ్డలు చెడగొట్టేది. సెల్ ఫోన్ ఇచ్చే వాళ్ళు చెడగొట్టారు. మీరు కనీసం వాళ్ళకి క్లాసులు ఎత్తేటప్పుడు కనీసం ఉంచడానికి కొంచెం సహకరించండి. కూడా తీసుకుపోబాకండి. క్లాస్ చివరి పాట అయిన తర్వాత అందరు పిల్లలు ఇక్కడే కూర్చోవాలా. 1వ క్లాస్ నుంచి 10వ క్లాస్ పిల్లలందరూ ఇక్కడే ఉండొచ్చు, మిగతా వాళ్ళు బయటికి పోవచ్చు. 22వ తారీఖు అనగా వచ్చే బేస్తవారం అంబేద్కర్ నగరు, త్రోవగుంట ఈ 2 ప్రాంతాలు కలిపి ఒక 12 కుటుంబాలు ఉన్నట్టుగా మనకు తెలుసు. వాళ్ళందరూ కూడా ఆ రోజు సాయంత్రం 6:30 కాకాని శౌరయ్య వాళ్ళ ఇంటికి అడిగి రావాలి. వాళ్ళ ఇంటి మిద్ది మీద పూజ ఉంటుంది. ఇంతకుముందే 2-3 సార్లు మేము ఈ యొక్క ఒక ఎక్స్పెరిమెంటల్ బేసిస్లో ట్రై చేసాం. కొంతమంది వచ్చారు. మనకి ఇప్పుడు గుడిమెల్లపాడు కానీ మరి కొలసన్నకోట కానీ లేదు కాబట్టి, మేము 2 గురువులు ఉన్నాం కాబట్టి మామూలు రోజుల్లో అంటే బుధవారం, బేస్తవారం ఆ రోజుల్లో మన విచారణ వేరు ప్రాంతాలుగా విభజించి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కరోజు పూజ పెట్టుకునే ఒక అవకాశం కలిగించాలనుకుంటున్నాం. కాబట్టి సంఘ పెద్దలు మీ ప్రాంతంలో ఒక 12 కుటుంబాలు ఉంటే మనము మీ ప్రాంతానికి వచ్చి ఒకరోజు పూజ పెట్టుకోవచ్చు. కాబట్టి దాని గురించి సంఘ పెద్దలు మీ ప్రాంతంలో ఎంతమంది ఉన్నారో తెలియజేయండి. వారంలో ఒకరోజు ఆడ పూజ పెట్టుకోవచ్చు. కాబట్టి ఈ అంబేద్కర్ నగరు, త్రోవగుంట వాళ్ళు దయచేసి వచ్చే 22వ తారీఖు బేస్తవారము వాళ్ళ ఇంటికాడికి రావాలి. ఆడ పూజ పెట్టబడుతుంది. కాకాని శౌరయ్య విషయాన్ని మీకు తెలియజేస్తారు. అలాగే ఏడుగుండపాడులో 24వ తారీఖు శనివారము 6:30 ఈ నెలలో మనం చేయాల్సినటువంటి పూజను ఆడ చేస్తాం. 24వ తారీఖు ఏడుగుండపాడులో మరీ మాతదేవి బలి పూజ. పోయిన ఆదివారం పూజ అయిన తర్వాత నెల్లూరు నుంచి వచ్చినటువంటి ఫాదర్ వరప్రసాద్ గారు మరియు ఫాదర్ ప్రవీణ్ గారు వాళ్ళు మన యువకులతో మీటింగ్ పెట్టుకున్నారు. వాళ్ళు చాలా విషయాలు చర్చించుకున్నారు. అటు తర్వాత ఎన్నికలు చేశారు. ఈ ఎన్నికలలో మైదుకూరి బాలస్వామి వాళ్ళు యువకులకు ప్రెసిడెంట్గా, జ్ఞానేష్ మధ్యల వారు వైస్ ప్రెసిడెంట్గా, స్టెల్లా కాలింత వాళ్ళు సెక్రటరీగా, వేల్చూరి తేజస్విని ట్రెషరర్గా ఎన్నికైనారు. వీళ్ళందరికీ కూడా మీ అందరి తరపున నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను. ఆగస్టు 20వ తారీఖు అనగా మంగళవారం రోజు పునీత బెర్నార్డ్ గారి పండుగ, 22వ తారీఖు మరియరాణి గారి పండుగ, 24వ తారీఖు బర్తలోమియు అపోస్తులుడు పండుగ. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ దివ్య సంస్కారం ద్వారా మేము క్రీస్తుతో ఐక్యమైతిమి. మేము ఈ లోకమున
వారితో పోలి జీవించి వారి వలె జీవించి స్వర్గమందు వారి మహిమలో భాగస్థాగునట్లు మాపై మీ కృప చూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మును ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఆమేన్. నాట్యమాడి తండ్రిని స్తుతించెద దావీదు వోలే. నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రములు. యేసయ్యా స్తోత్రములు. యేసయ్యా స్తోత్రములు. యేసయ్యా స్తోత్రములు. దావీదు వోలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. కష్టము కలిగిన నష్టము కలిగిన తండ్రిని స్తుతించెదను. కష్టము కలిగిన నష్టము కలిగిన తండ్రిని స్తుతించెదను. యేసయ్యా స్తోత్రములు. యేసయ్యా స్తోత్రములు. యేసయ్యా స్తోత్రములు. యేసయ్యా స్తోత్రములు. దావీదు వోలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదను. దావీదు వోలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదను. సీతారతోను తండ్రిని స్తుతించెదను. తంబురతోను సీతారతోను తండ్రిని స్తుతించెదను. సయ్యా స్తోత్రములు. యేసయ్యా స్తోత్రములు. యేసయ్యా స్తోత్రములు. యేసయ్యా స్తోత్రములు. దావీదు వోలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. దావీదు వోలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. దావీదు వోలే నాట్యమాడి తండ్రిని
అప్పులు నెరవేరగా నానాటికి కావలసిన ఆహారము మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవగల